శివాది భయంకర కంఠీరవాచార్య స్వామి వారి ద్వారా సమాశ్రయణం పొందినటువంటి ముక్తాత్మ శ్రీమతి అమృతవల్లి అమ్మగారు ఆచార్య అనుగ్రహము చేత సంస్కారాన్ని పొందినదై ఈ లోకంలో సుఖదుఖాలన్నింటినీ కూడా భగవత్ ప్రసాదంగా స్వీకరించి జనన మరణ చక్రము నుండి పదే పదే జన్మించి మరణించే చక్రము నుండి బయటపడి పరమాత్మ యొక్క దివ్య కరస్పర్శ చేత పరమాత్మ సన్నిధికే చేరుకుంటారు అని మనకు సాంప్రదాయ గ్రంథాలు రామాయణ ఇతిహాసాదుల్లో బాగా అంతర్గతంగా చాలా పరిశ్రమ చేసి అందించినటువంటి మహనీయులు మనకు చెప్పినటువంటి రహస్యార్థాలు, వేదంలో ఉన్న రహస్యార్థాలను సులభంగా మనకు అందించారు. ఆ అందించినటువంటి గ్రంథము పిల్లలోకాచార్యులు అనేటువంటి మహనీయులు కాంచీపురం దగ్గర ముడుంబై అనేటువంటి గ్రామంలో జన్మించిన వారై మనందరికీ ఆ ప్రమాణము, విశ్వాసము, దృఢ విశ్వాసం ఉండాలని ఏదో మాట వరుసకి చెప్పినట్టుగా ముఖస్థుతిగా చెప్పినట్టుగా కాకుండా దీనికి ప్రామాణికంగా అనేకమైనటువంటి శ్లోకాలను దాంట్లో ఉన్నటువంటి అనేక గ్రంథాల్లోని ఒక చోట చేర్చి అర్చరాది గ్రంథము అని ఒక 18 రహస్యార్థాలు అందించినారు గ్రంథాలైన. అందులో శ్రీవచన భూషణం అని, మూచుప్పడి అని మొదలైన అనేక గ్రంథాలలో అర్చరాది అనే ఒక గ్రంథం, అర్చి ఆది అని దానికి ఒక పేరు పెట్టారు. అర్చిరాది అంటే అర్చి అనే లోకము నుండి మొదలుగాగల లోకముల ద్వారా ప్రయాణం చేయును ముక్త పురుషుడు. సాధారణంగా పుట్టినటువంటి జీవులు యామ్య మార్గము ద్వారా ఒక చోటికి వెళతారు. ఈ లోకంలో పాపములను చేసుకున్నటువంటి వారు శరీరము విడిచిన వెంటనే యమలోకానికి వెళ్ళడం అది యామ్య మార్గము. లేదా ఈ లోకంలో మంచి పనులను చేస్తూ పుణ్యకర్మలు ఆచరిస్తూ యజ్ఞయాగాది దానములు తపస్సులు చేసి శరీరము విడిచినటువంటి వారు దేవ మార్గము గుండా స్వర్గానికి చేరుదురు. ఇవి పురాణాలు చెబుతున్నాయి. కానీ పుణ్యము పాపము రెండింటిని తొలగించుకున్నటువంటి వారు వారిని ప్రపన్నులు అని అంటారు. శ్రీ వైష్ణవము అంటే మన స్వామి మాట అన్నారు, ఏదో మతము కాదు, సుఖ దుఃఖాలను పరమాత్మ ఇచ్చిన ప్రసాదంగా భావించి ఇది తత్వమే సార్, ఫిలాసఫీ. వైష్ణవం అనేది ఒక ఫిలాసఫీ. ఆచరిస్తేనే వైష్ణవం. కేవలం బొట్టు పెట్టుకున్నంత మాత్రాన కాదు. సాంప్రదాయంలో పెద్దలు చెప్పారు, బొట్టు పెట్టుకోని వాడు కూడా వైష్ణవుడు కావచ్చును, వేరే బొట్టు పెట్టుకున్నవాడు కూడా వైష్ణవుడు కావచ్చు. వైష్ణవత్వం అనేది ఒక తత్వం, దానికి ఒక గొప్ప నిర్వచనం చెప్పినారు. శ్రీ వైష్ణవం అంటే ఏమిటి ప్రధానంగా అంటే తాను ఎత్తులో ఉన్నత స్థితిలో ఉన్నవాడు, హీనంగా ఉన్నవాడు కష్టపడుతుంటే వాడి దగ్గరికి చేరి వారికి సహాయం చేసి వాడు సంతోషపడుతుంటే వీడి మనసు సంతసిస్తే వైష్ణవత్వం అన్నారు. అట్లా నిర్ణయం చేశారు. అలా చేసేటువంటి గుణము కలిగినది వాడు ఒక్కడు నారాయణుడే, ఆయన ఒక్కడికే ఉన్నది. ఎవరికి కష్టము కలిగినా తాను ఉన్న చోటు నుంచి ఉన్నతమైన చోటులో తాను కూర్చున్న చోటు నుంచి సకల చరాచర సృష్టిని నడిపించబడిన వాడై ఉండి మనకున్న స్థితిని, చేతగాని తనాన్ని గుర్తించి తాను పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇది పరమాత్మకు ఉన్నటువంటి గుణం. అందుచేత ఇప్పుడు అక్కడి నుంచే కాపాడవచ్చును, కానీ మనం గుర్తించంగా దగ్గరికి వస్తేనే గుర్తించలేని అజ్ఞానం కదా మనకి. రాముడు సీతమ్మను అడవికి పంపించను, దుర్మార్గుడు. రాముడు సీతమ్మను అగ్ని ప్రవేశం చేయించను, కఠినాత్ముడు, దురాత్ముడు అని ఆయన మీద ఒక ఫోకస్, ఒక చెడు గుణాన్ని ఆపాదించి సంతోషించే గుణం మనది. మరి ఆవిడ ఎప్పుడు చెప్పలేదు, రామాయణం అంతా వెతికినా మా రామచంద్రస్వామి నన్ను ఇంత కఠినంగా పరీక్ష చేశాడు, నన్ను ఇలా పంపించి వేశాడు, ఆవిడ చెప్పాలి కదా. ఇద్దరి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఆరోపణ వారు చేస్తే మనం ఏదైనా దానికి సపోర్ట్ చేశాము, అమ్మకు సపోర్ట్ చేశామంటే లెక్క. ఆవిడ అనేక సార్లు చెబుతుంది రాముడు ధర్మమే వహించను అంటే ఆమెకు లేని బాధ మనకు. అంటే ఎందుకు అంటే మంచివాడి మీద 4 రాళ్ళు వేస్తే మన తప్పిదాలు ఎవరు పట్టించుకోకుండా ఉంటామని. ఇది మన తెలివితేటలు. అంచేత భగవంతుడు అనేక సార్లు ఇక్కడికి వచ్చి అవమానాలు పొందుతూ కూడా సహాయం చేసినాడు. ఇది నారాయణునికి ఉన్నటువంటి, విష్ణువుకున్న గొప్పతత్వం కనుక అది నీకు ఉంటే నువ్వు వైష్ణవుడు. మిగతాది బొట్టు పెట్టుకోవడము, జపము, తపము మన ఆచార్యులు చెప్పారు కనుక చేస్తున్నాం. మన దేవుణ్ణి మనం చూడలేదు, నారాయణుడికి ఇలా పెట్టుకుంటాడో కూడా మనకు తెలియదు. మన గురువు గారు ఒక నియమం పెట్టారు మనకి, ఇలా నడుచుకో. నిన్న మనం అనుకున్నాం దుఃఖం కలిగితే ఎలా ఉండాలి, సుఖం కలిగితే ఎలా ఉండాలి. ఇది నిర్ణయం చేసి ఇంకా గొప్పగా చెప్పారు పెద్దలు వ్యాఖ్యానంలో. మనల్ని నిందించేవాడు, నిందించిన వాడిని వెంటనే స్పందించవద్దు, అది వైష్ణవత్వమే కాదన్నారు. నిందించేవాడిని నిందించనివ్వండి, భరించండి, సహించండి.
పైన ఒకటి ఉందిగా జడ్జిమెంట్, వాడు చూసుకుంటాడుగా. తొందరపాటు పనికి రాదని. సహనం తప్పనిసరిగా వైష్ణవత్వంలో ప్రధానమైనది. మీరు వెంకటాచల మహత్యము గ్రంథంలో ఇస్తుంది, సినిమాల్లో కూడా చూపించారు. కైలాసానికి వెళ్ళాడు భృగు మహర్షి, బ్రహ్మలోకానికి వెళ్ళారు, విష్ణువు దగ్గరికి వచ్చేసరికి ఎద మీద దన్నాడు ఆయన. ఇక్కడేమో వాళ్ళని శపించి వెళ్ళిపోయాడు. నారాయణుడి దగ్గరికి రాగానే ఆయనకు ఆగ్రహం కట్టలు తెంచుకొని స్వామివారి పైకి వెళ్ళి గబగబా సింహాసనం మీదకి వెళ్ళి ఆమె అమ్మవారితో కలిసి కూర్చొని ఉంటే వక్షస్థలం మీద ఒక తాపు తన్నాడు. ఏం చేయాలండి ఇప్పుడు పరమాత్మ? కంటి చూపుతో భస్మం చేయాలండి లెక్క. కానీ పాపం ఆయన దగ్గరగా కూర్చోబెట్టుకుని, ఆయన కోపానికి వచ్చారు, కోపం వచ్చిందా, కూర్చోండి. ఈ వక్షస్థలం మీద ఉన్నటువంటి అనేక ఆభరణాలు రత్నాలు మీ కాలికి ఏమైనా గుచ్చుకున్నాయేమో అని సంవాహనం చేశాడని వెంకటాచల మహత్యం చెప్తుంది. అది కదా సహనం అంటే, వైష్ణవం అంటే. ఇంకా పెద్దలకు ఉపాయం చెప్పారు. సహనం అంటే ఎలా ఉండాలి అంటే, నిన్ను తిట్టేవాడు, మనల్ని నిందించేవాడు కన్న తల్లి కన్నా గొప్పవాడని భావించమంటున్నాడు. దానికి చిన్నగా ప్రమాణం చెప్పారు. ఉదాహరణ మనకు ధైర్యం చెప్పడానికి. పిల్లవాడు మలం విసర్జిస్తే తల్లి, ఇప్పుడంటే ఆ విసర్జించడము లేదు, వీళ్ళు పట్టుకోవడం లేదు, ఏవేవో వచ్చేసాయి కదా. పూర్వం అయితే అలా లేదు కదా. భోజనం చేసేటప్పుడే వాడు విసర్జన చేసేదండి. సరిగ్గా ఆ సమయంలోనే లేచి వెళ్ళి చేయగట్టు, తినకపోతే అసహించుకుంటే తనకు కష్టమవుతుంది, పిల్లవాడికి పాలు దొరకవు. అందుచేత అసహ్యం వేసినా వెళ్ళి వాడికి శుద్ధి చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చేయాలి. ఇది తల్లి చేసేది కదా. తల్లి ఇంత గొప్ప తల్లి అయినా కూడా పిల్లవాడి మలమును చేతితో ముట్టుకోదండి. ఏదో ఒక చిన్న గుడ్డ పీలిక, ఒక చిన్న పేపరు ఏదో పట్టుకొని దాంతో తీసేస్తుంది. కానీ నిన్ను నిందించడానికి వచ్చిన వాడు పాపం అనే మలము నీకు అంటుకొని ఉంటే నాలుకతో నాకేస్తున్నాడని చెప్పాడు. అలా అనుకుని ఊరుకో. వాడు నీ పాపాన్ని ఎవరైనా తీసుకుంటారా ఈ లోకంలో? పాపము తీసుకునే వాళ్ళు ఎవరు లేరండి. పాపము ఎవరికి వారే అనుభవించవలేదు. పాపం ఎంత ఉంది అంటే నిరంతరం పాపమే చేస్తాం. ఇది శాస్త్రంలోనే చెబుతున్నవి, ప్రతిక్షణము పాపము. ఉపనిషత్తు చెప్తుంది, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే, యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే. సంధ్యావందనం చేసుకునే ప్రతి వాడు ప్రతినిత్యం ఇది చదవవలసిందే. సంధ్యావందనం ఎందుకు చేస్తున్నామంటే, యదన్నాత్ కురుతే పాపం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేసిన పాపములన్నీ కడిగేసుకోవడానికి సంధ్యావందనం. సాయంకాలం నుంచి తెల్లవారి వరకు చేసేటువంటి పాపం అంతా కూడా తొలగింది. అదేమిటండి, పడుకున్న తర్వాత ఏం పాపం చేస్తామని ప్రశ్న కదండి. నిద్రపోయిన తర్వాత పాపం ఏం చేస్తాం అంటే, మనకు తెలిసినది ఏమిటంటే, పాపం అంటే మేలుకొని ఉండి ఇతరులను నిందించడమో కొట్టడమో తిట్టడమో పాపం కాదు. ఈ శరీరము నిరంతరము పాపము చేసే సిస్టంలోనే ఉన్నది. శ్వాస సంబంధమైనటువంటిది నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటే అనేక క్రిములు నశిస్తూ ఉన్నాయి. ఇది పాపమే ఉపనిషత్తు చెబుతుంది. ఇంకా అది కాకుండా మనం ఇంట్లో ఇల్లు ఉడిచినప్పుడు చీమలు లాంటివి నశిస్తూ ఉంటాయి. వంట చేసినా, కూరగాయలు తరిగినా, ఏవి చేసినా ఏదో విధమైనటువంటి జీవహింస జరుగుతూనే ఉంది. రాత్రి పడుకున్న సమయంలో కూడా శ్వాస సంబంధంగా జరుగుతుంది కనుక పాపమే చేస్తున్నాం. అందుచేత పెద్దలు ఏం చేశారు, ఉదయం నుంచి సాయంకాలము పడుకునే ముందు ఒక 7 సార్లు హరిహరి అనమన్నారు. ఉదయం లేవగానే 7 సార్లు హరిహరి అని నామస్మరణ చేయమన్నారు. పాపము నామస్మరణ వల్లనే పోతున్నది, ఇంకోటి లేనే లేదు. అది కూడా ఆయన చెప్పుకున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నాయన, నీ పాపములు తొలగించేవాడెవడు లేడు. నీ పాపములే నిన్ను అనేక ఆటంకాలు కలిగిస్తున్నాయి నీకు జీవితంలో. నువ్వు ఏదైనా ఫలం అందుకునే సమయంలో అది అడ్డుగా వస్తుంది, వచ్చి నీకు కాకుండా చేస్తున్నది నీ పాపమే. ఇది ఒప్పుకోండి. నిన్న కూడా అనుకున్నాం కదా, కారణం వారి మీద వీరి మీద వీరి మీద వీరి మీద వేసి వెళ్ళబుచ్చుకుంటాం. భరతుడు చెప్పిన మాట, రామాయణంలో భరతాళవారులు చెప్పినటువంటి మాట, మత్పాపమేవం, నా పాపమే కారణము ఈ కార్యము చెడిపోవడానికి అని ఎవరైతే అంటారో వారు నా వారని వారు భావిస్తారు. భగవానుడు భావించేటువంటి. సీతారాములు అడవికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మేనమామ గారి గృహం నుంచి వచ్చారండి, భరతుడు శత్రుఘ్నుడు. రాగానే భరతుడి కోపం వచ్చింది బాగా. ఇవన్నీ చూశారు తల్లిగారు, ఇవన్నీ చేసిన రాముడు వెళ్ళిపోవడం చూసి ఆగలేక, అన్న ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే ఈ మందర తల నరికేస్తానన్నాడు శత్రుఘ్నుడు. అదేమిటా, ఆవిడ ఏం చేసింది? ఆవిడనే చేసింది. మనం కూడా అంటుంటాం కదా మందర.
ఒక గృహంలో ఎవరైనా చెడు వాళ్ళు ఉంటే మందరలాగా కుటుంబానికి ఏర్పడిందని అంటుంటారు. అది ఆయన కూడా అన్నాడు శత్రుఘ్నుడు. అంటే భరతుడు చెప్పినటువంటి నచ మందరాయ నచ మాతురస్య, నాయన మందరనే తప్పైతే మరి అన్నగారికి ఏమైంది మన మీద ప్రేమ వచ్చేంత వరకు ఉండాలిగా. మందర వెళ్ళిపోవాలని తల్లిగారికి ఉద్బోధించింది. తల్లిగారు దశరథ మహారాజుకు చెప్పారు. దశరథుడు రాముడిని వెళ్ళిపోమన్నాడు. నాన్నగారు మీ ఆజ్ఞను పాటిస్తాను, కానీ భరత శత్రుఘ్నులు వచ్చేంత వరకు ఉండి వెళ్తానని రాముడు ఎందుకని లేదు? రాముడు కూడా పాపమే చేశాడా? కొన్ని రాముడు అంటే దీక్షగా ఉన్నాడు, వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు కనుక ఎక్కువసేపు ఉంటే బాగుండదు అనుకున్నాడో ఏమో. మరి సీతమ్మ ఏమండి మనం వెళుతున్నాం కదా, ఆ పిల్లలు వచ్చేంత వరకు ఉండి వెళ్ళి వాళ్ళకి చెప్పి వెళదాము. 14 సంవత్సరాలు కదా వెళుతున్నది, వాడు నిరంతరం మనకు దండం పెట్టకుండా కాలం గడిపేవాళ్ళు కాదు కదా అని ఒక మాట సీతమ్మైనా అనొచ్చుగా, ఆమె లేదు. లక్ష్మణుడైనా అనొచ్చు కదా, వాడు మన తోడ పుట్టినవాడు, మన కష్టం తమ్ములంటే ఎలా నడుచుకోవాలో వాడిలాగే మనం నడుచుకున్నాం. మరి లక్ష్మణుడైనా అన్న వాళ్ళు వచ్చేంత వరకు ఉందామని వాడు అని లేదు. ఎవరికీ మన మీద ప్రేమ లేదు. కారణం ఏమిటి? ఒక మందర మీద అంటున్నామేమయ్యా, మత్పాపమేవం, మనం ఏదో పాపం చేసుకున్నాం కనుక వీళ్ళకి ఎవరికి మన మీద ధ్యాస లేదు, మన గురించి ఆలోచించాలి. ఈ ఒక్క మాట అన్న కారణం చేత రామచంద్ర స్వామి 14 సంవత్సరాలు అడవిలో ఉన్నంతసేపు భరతుని గురించే ఆలోచించను అని పెద్దలు వ్యాఖ్యానం. భరతుడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు అని భరతునికై పరమాత్మ ఉద్దేశము హృదయం అలాంటిది. ఎప్పుడైతే తన పాపము అని భావిస్తారో వారిని పరమాత్మ నిరంతరము గమనిస్తూ కాపాడుతూ ఉంటుంది. వీడిది వాడిది అని అంటే మావాడు తెలివైన వాడు, ఎక్కడికి వెళ్ళినా ఇతరులను ఆరోపించైనా బ్రతకగలడు, వాడి గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు అనుకుంటాడు. తెలివిగలవాడు కదా, వాడు ఎట్లయినా బతుకుతాడు. పరమాత్మ మన వైపు చూడడు. ఈ మాటను మన సాంప్రదాయకులు చెప్పినారు. పాపమే నిరంతరం ఉంది, పాపాన్ని తొలగించుకొనే వెళ్ళాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి. భగవంతునికి రెండూ ఉండకూడదు. పాపము మాత్రమే, పుణ్యం ఉంటే చాలని మనం అనుకుంటాం. పుణ్యం కూడా మన సాంప్రదాయము వద్దన్నది. పెద్దలు ఒక అందమైన ఉదాహరణ చెప్పినారండి. పాపమేమో ఇనుప సంఖ్యలట, పుణ్యము బంగారు సంఖ్యలు. చేసే పని ఒకటే, సంఖ్యలే బంధిస్తున్నది. కాకపోతే ఇది బంగారు వెనుమురిసిపోవాలి. బంగారి అయినా ఇనుపమైనా మనకు చేయాల్సినది బంధములోనే ఉంచుతున్నాయి. అందుచేత పుణ్య పాపే విధూయ, పుణ్యము పాపము తొలగించుకోవాలి. పుణ్యము ఉన్న వాళ్ళు వెళ్ళవలసిన స్వర్గము పరమాత్మకు అడ్డుగా వస్తున్నది, భగవానుని లెక్క చేయదు. పాపమైనా అంతే, నరకానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆచార్యుడు చెబుతారు, పుణ్యము పాపము తొలగించుకోండి. పాపమేమో మనం స్వచ్ఛందంగా వదిలిపెట్టాలి. మనం ఏ కర్మ, నిన్న కూడా అనుకున్నాం కదా, భోజనం చేసినా కూడా పరమాత్మకై చేయండి. ఇది నిర్ణయం. పరమాత్మ కొరకే చేయాలంటే ఏదో మాట వరుసకో దయాదాక్షిణ్యం కాదండి. లెక్క ప్రకారం అయితే ఆయనే తింటున్నాడు, మనం ఏం తినట్లేదు. చెప్పుకున్నాడు కూడా, ఆయన చెప్పుకున్న అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ఆయన నీకు నచ్చినవి నాలుకకు కంటికి ఇంపైనవి లోపల వేసేస్తున్నావు, డస్ట్బిన్లో వేసినట్టు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏమైనా చేస్తున్నామా? హాయిగా పడుకుంటున్నాం, ఆయాసం, భుక్త ఆయాసం. చిన్న టమాటో వచ్చడో లేకుంటే ఏదో చేయాలంటే ఒక మిక్సీ, పదార్థాలు, కరెంటు, ఓపిక, ఇన్ని కావాలండి. పొద్దున మధ్యాహ్నం రాత్రి కిలోల లోపల వేస్తుంటే ఏ మిక్సీ ఉంది లోపల, ఏ కరెంట్ ఉంది? కాస్త అది జీర్ణం కాకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. పోనీ మనం లోపల వేస్తున్న పదార్థాలు ఒక రకమైనవా? ఎన్ని రకాలు, ఎన్ని రంగులు, ఎన్ని రుచులు. ఏవి వేసినా రక్తము, మాంసము, ఎముకలు మేధస్సుగానే మారుతున్నాయి. ఇది చేయండి మీరు, మిక్సీలో రకరకాల పదార్థాలు వేసి మిక్సీ పడితే ఏదో రకమైనది వస్తుంది, చేసినప్పుడల్లా ఒక రకమైనది వస్తుంది. పచామి అన్నం చతుర్విధం, నేను లోపల కూర్చొని నీవిచ్చిన పదార్థాలను నేను స్వీకరించి దాన్ని మళ్ళీ పచనము వండి 4 భాగాలుగా విభజిస్తున్నానయా, నీకు రక్తముగా, ఎముకలుగా, మాంసముగా, మేధస్సుగా నేను ఇస్తున్నాను అని చెప్పినా కూడా లోపల భగవంతుడు ఉన్నాడంటే ఒక్కొక్క ప్రక్రియ నడుస్తున్నది కూడా. అంటే అంతగా మనము ఆ లెవెల్గా అహంకారానికి వెళ్ళిపోయాము, భగవంతుడిని లెక్క చేయని చెప్పుకున్నా కూడా. అందుచేత మనం తిన్న పదార్థం కూడా పరమాత్మకై చేయడం. అందుచేత ఏది చేసినా, ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, కుటుంబాన్ని ప్రేమించినా, దేశాన్ని ఏలినా, ఏ పనైనా చేయాలి భగవంతుని కొరకై చేయాలి.
ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది ఎవరు చేసినా భగవానునికి ఇష్టమని ఆయన కొరకే చేయాల్సిందే. ఇది నియమం. అప్పుడు ఏమవుతుంది, దాని నుంచి వచ్చే పుణ్యం అంతా కూడా ఆయన ఖాతాలో, లేదంటే మన దగ్గర ఉంటుంది. పార్వతీదేవి మనకు పెద్దలు మాట చెప్తారు, బ్రహ్మలోకంలో నిరంతరం వేద పారాయణం జరుగుతుంది. నిరంతర వేద పారాయణం జరగాల్సిందే అక్కడ ఆ నియమం. బ్రహ్మగారు కైలాసంలో నిరంతర రామాయణ పారాయణం జరుగుతుంది. శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం. మనకున్నది 24,000 శ్లోకముల రామాయణం మనకందినది. పరమేశ్వరుల వారు నిత్యపారాయణం చేసుకునేది 100 కోట్ల శ్లోకములు కలిగిన రామాయణం అని చెప్పారు. ఆయన అంత అనుభవం రాముడి గురించి, అంత అనుభూతిని పొందుతూ చదువుకుంటారు. అమ్మవారేమో సాయంకాలము విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నది. పురాణాలన్నీ చెబుతున్నాయి. పార్వతీదేవి ప్రతినిత్యం స్వామివారు బయటకు కార్యార్థి వెళ్ళగానే ఈమె ఇంట్లో ఉండి ఆ కైలాస పర్వతంలో ఈ గృహంలో ఉండి విష్ణు సహస్రనామ పారాయణం సాయంకాలం. ఇలా ఒకరోజు స్వామివారు బయటకు వెళ్ళిపోతే ఈమె విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నది. గబుకున వెళ్ళిన వారు అనుకున్న సమయం సాయంకాలం 5 గంటలకు ఆఫీస్ టైంకి వస్తారనుకుంటే మధ్యలోనే వచ్చారు. వారు వస్తే జయ జయ ధ్వనాలు వినిపిస్తున్నాయి, ప్రమదగణాలంతా. పెద్దవారు వస్తుంటే వాళ్ళు సంతోషం కదా. ఈమె అయ్యో స్వామివారు తొందరగానే వచ్చారే, మరి పతివ్రత శిరోమణి అన్నప్పుడు ఎదురుగా వెళ్ళాలి, కాస్త పాదాలకు తీర్థం ఇవ్వాలి, టవల్ ఇవ్వాలి, నవ్వుతూ మాట్లాడాలి, ఎదురు వెళ్ళాలి, ఇవన్నీ కదా ఉన్నవి. బాగుండదా కనుక తాను మధ్యలో సగం చదివిన విష్ణు సహస్రనామ పారాయణం పూర్తి కాలేదు. ఈ వస్తున్న ధ్వని విని కాస్త వేగం పెంచి చదివేసింది. స్వామివారి దగ్గర వెళ్ళింది, వారికి ఉపచారాలు చేసింది, తీసుకొచ్చి కూర్చోబెట్టింది, కాస్త వింజామర వీస్తూ ఏదో పండో పొలమో ఇచ్చింది. కానీ మనసులో ఒక బాధ ఉన్నది. వారినే తెలుసుకోవాలి కదా పెద్దవారు. జ్ఞాన స్వరూపము పరమేశ్వరుడు అని అంటారు. జ్ఞానం ఇచ్చేది శివ, జ్ఞానం ఇచ్చేవాడు శివుడు, మోక్షం ఇచ్చేవాడు జనార్దనుడు. జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానము భగవానుడి గురించి చెప్పుడే జ్ఞానం అండి. ఇంక ఏది చెప్పినా జ్ఞానం కిందికి రాదు. ఈయన కూర్చోబెట్టి స్వామి ఒక సందేహం అండి, చెప్పమ్మా ఏమిటి? ఇవాళ విష్ణు సహస్రనామ పారాయణం చదవాల్సిన రిధంలో, చదవాల్సిన విధానం కాకుండా కాస్త వేగంగా చదివాను. అయ్యో అలా ఎందుకు చదివావు? పాపం వస్తుంది. అదేనండి నా బాధ. నాకే ఇంత కష్టంగా ఉంది, మరి భూలోకంలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. ఇంత కష్టంగా ఉంది కదా విష్ణు సహస్రనామం చదవాలంటే. నేనే వేగంగా చదివితే పాపం వచ్చేది. మరి ఇప్పుడు ఇందులో నుంచి బయటపడాలంటే వాళ్ళు చదవాల్సిందేనా? పాపం రాకుండా ఉండాలి. తప్పులు చదువుతారు, ఒక విధానం ఉండదు, ఎవరికి వచ్చిన విధం వాళ్ళు. మధ్యలో సెల్ ఫోన్లు వస్తే పుస్తకం బోర్లేస్తారు. ఆపేయమండి, విష్ణు సహస్రనామం ప్రారంభం చేసి ఎన్నిసార్లు ఆపుతాం, ఎవరో పిలుస్తారు. అలా చేయొద్దు కదా. ప్రారంభించామంటే అయిపోయేంత వరకు చదవాల్సిందే కదా. స్తోత్రం అంటే ఏమిటి? ఆపకుండా చేసేదా? కనుక మరి ఇంత కఠినంగా ఉంది కదా. కేన ఉపాయేన, ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి. లఘునా అంటే ఈశ్వర ఉవాచ, వెంటనే ఉపాయం చెప్పేశాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. ఏం లేదమ్మా, ఒకవేళ సమయం లేకపోతే శ్రీరామ రామ రామ. ఆయనకు ఆనందం. భగవంతుని గురించి అడిగితే పరమేశ్వరుడికి అపారమైన ఆనందం అండి. దేవుని పేర్లు 3 నామాలు చెప్పి భార్య పేరు 3 నామాలతో స్తుతించినాడు ఆయన. శ్రీరామ రామ రామ ఇతి రమే రామే మనోరమే. ఎన్ని మాటలండి భార్యను ప్రేమతో. అంటే భగవంతుణ్ణి ప్రేమించే వాడి అంటే మహానుభావులకు ఇష్టంగా ఉంటుంది. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. వరానని అంటే ముఖం చూస్తేనే ఆనందం కలిగేది, అంతటి అందమైన మొహం. ఇది పరమేశ్వరుడు వారు చెప్పిన. అంటే నిరంతరము రామాయణ పారాయణం కైలాసంలో జరుగుతున్నది. చదువుతున్నటువంటి అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసినా కూడా ఏం చేయాలి? చివరికి మనం పారాయణం అంతా చేస్తే మనం చేస్తామమ్మా. పుణ్యం వస్తుందో లేదో తెలియగానే పాపం అయితే వస్తుంది. ఎందుకంటే తప్పులు చదువుతాం, మధ్యలో ఆపేస్తాము, దాని మీద విశ్వాసం ఉండదు, అర్థం తెలుసుకోవాలి. ఇవన్నీ మన చేత కాదు. ఏదో వేరే వాళ్ళు చదువుతున్నారు, మనం చదువుదాం పోటీ. అయితే అసలు చదువుకుండా ఉంటే మహాపాపం. ఇక మనల్ని రక్షించేవాడే లేడు. చదవాలి, చదివినది స్వామికి సమర్పించాలి. సర్వం శ్రీకృష్ణ అర్పణం. ఇప్పుడు దాంట్లో తప్పులన్నీ ఆయన చూసుకోవాలి, మనకు సంబంధం లేదు. మన దగ్గర దాచుకుంటే కదా దాని దోషం మనకు వచ్చేది.
అందుచేత పుణ్యము ఏది చేసినా అది దానమైనా సరే కృష్ణార్పణ వస్తనే చేయవాలి. ఇది నియమం. అందుచేత పుణ్యము పరమాత్మకు సమర్పితం చేయాలి. పుణ్యము ఏ రోజుకి ఆ రోజు బ్యాలెన్స్ మన దగ్గర పెట్టుకోవద్దు. ఏది చేసినా, దానం చేసినా, బిచ్చగాడికి ₹1 ఇచ్చినా కృష్ణార్పణ వస్తు, బ్రాహ్మడికి ఏదైనా దానం చేసినా కృష్ణార్పణ వస్తు, హుండీలో తిరుపతి హుండీలో వేసినా కృష్ణార్పణ వస్తు. తర్వాత విషయం మనకు అవసరం లేదు, లేదంటే వేయకుండా ఊరుకోవాలి. పుణ్యం మన దగ్గర ఉండకూడదు. ఇక పాపం ఎవరు తీసుకోరండి. పాపదానం బ్రాహ్మణులు కూడా మంత్రాలు కనిపెట్టలేదు. ఏదో శనిదానం అదో ఇదో అన్నారు కానీ పాపదానం లేదు. అనుభవిస్తేనే తీరుతున్నది పాపం. అనేక జన్మలు ఎత్తుతూ ఆ పాప క్రియనంతా దాని ఫలాన్ని అనుభవిస్తే కానీ తీరదు. మరి ఒక పాపమా 2 పాపం ఎంత ఉంది అనుకున్నా, శ్వాస పీల్చినప్పుడన్నా కొన్ని కోట్ల క్రిములు నశిస్తుంటే అపారమైన పాపం ఎప్పుడు తీరును? ఇప్పటికే లక్షల జన్మ అని చెప్తుంది శాస్త్రం. ఇంకెన్ని జన్మలు ఎత్తాలి? పోనీ జన్మలెత్తితే ఇంతకంటే ఇంకేమైనా గొప్పగా వస్తుందా? ఇదే శరీరం వస్తుంది, దీనికి ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, ముసలితనం ఉంటుంది, మరణం ఉన్నది, జననం ఉన్నది. ఇది తప్పించుకోలేంగా, భోజనం లేకుండా ఉండలేంగా. కనుక ఇది నిరంతరము మనల్ని బాధించే శరీరం పదే పదే వస్తున్నది. ఇది రాకుండా ఉండాలి. పుణ్యము మనం స్వచ్ఛందంగా వదిలిపెట్టాలి. పాపమేమో పరమాత్మ పాదాలను ఆశ్రయించాలి. ఎవరు తీసుకోరు, ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరు తీసుకోరని శాస్త్రం చెబుతుంది. పాపం కనుక నేనే తీసుకుంటానని అన్నాడు కదా, మనం ఇస్తే తీసుకోడా? ఆయన చెప్పాడు, నా దగ్గరికి రండి, మామేకం శరణం వ్రజ, నన్ను శరణ పెట్టండి అయ్యా, గట్టిగా పట్టుకోండి. శరణాగతి అనగానే ఏమిటో దండం పెట్టడమే కాదు, ఆనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం. భగవంతునికి అనుకూలంగా ఉంటానని సంకల్పము చేసుకోవలను, వ్యతిరేకమైనవి విడిచిపెడతానని నిశ్చయించుకోవలను. దీన్ని శరణాగతి అన్నారు. రక్షిస్తాడనే విశ్వాసం ఉండాలి, దీనంగా అర్థించే గుణం ఉండాలి. ఇవి ఉంటే ఆయన రక్షణ చేస్తాడు, దాంట్లో ఏ సందేహం లేదు. ద్రౌపది కూడా ఒక చెయ్యిని పట్టుకొని ఒక చేత రక్షించమని వేడితే రాలేదు పరమాత్మ, వదిలిపెట్టేసి సరెండర్, నీ సంగతి నేను చూసుకుంటా, నిన్ను నీవు రక్షించుకుంటూ ఏదో లోకం కొరకో ఏదో ఆత్మతృప్తి కొరకో దండం పెట్టి ఒక చేత నమస్కారం చేసి రక్షించవా అంటే రక్షించను, అది రక్షకత్వం కాదు. నీవు నా భారం పూర్తిగా లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబుల్ టావులు తప్పిన మూర్ఛ వచ్చే శ్రమం బయ్యడి, నీవే తప్ప ఇతప్పరం బెరుగన్ అనాలి. అందుకే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో నారాయణుడు ఒక్కడినే పట్టుకోవాలని నిర్ణయం చేశారు. పట్టుకోవడం అంటే ఈ శరణాగతి మాత్రం అక్కడే చెల్లుబాటు అవుతుంది, ఎక్కడ చెల్లుబాటు కాదు. ఏ స్వరూపాన్ని దగ్గర కూడా రక్షణ లేదండి. ఇవాళ శబ్దమే అది. శ్రీయప్పతి సర్వేశ్వరుడయాయ్ శ్రీమన్నారాయణాయ్ విభూతి ద్వయమాయిరిక్కుం. పరమాత్మ అంటే ఎవరు? స్ఫురణకు రావలసింది శంఖచక్ర గదాధారి అయిన వైకుంఠంలో ఉండే నారాయణుడే రావాలని, ఇంకొక నాయకుడికి చెల్లుబాటే కాదు. అది ఎట్లానండి? ఏదో ఒక పక్కనే చెప్పినట్టుగా ఉంది కదా అంటే కాదు, వేదం చెప్పినది. వేద మూలం ప్రమాణాలు, నువ్వు మాట్లాడే మాట వేదమూలమే అయితే వేదము చెప్పినది. పరమాత్మను నువ్వు గుర్తించాలంటే ఇవన్నీ నువ్వు ఒప్పుకోవు కనుక నీకు ఇప్పుడు ఒక మంచి మాట చెప్తాను. తండ్రి గారిని గుర్తించాలంటే ఎవరు నీకు ఉపాధి? అమ్మ మాటి. అమ్మ నాన్నగారంటే కదా నాన్నగారితో సంబంధం. ఆయన భుజాల మీద ఎక్కి ముద్దులాడి నాన్నగారండి అని కౌగిలించుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఆయన చెప్పినట్టు విని ఆయన ఆస్తిని తీసుకొని ఆయన గోత్రం చెప్పుకొని మా నాన్నగారిని గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాం కదా. ఎవరు దీనికి కారకులు? తల్లి. తల్లికి పరిచయం లేదు, తల్లి ఈమెనే తల్లి అని చెప్పేటువంటిది లేదు. ఎందుకంటే జన్మం అక్కడే ఉంది కదా, సహజ సంబంధం. తండ్రిది జ్ఞాన సంబంధం కదా. అమ్మ చెప్పిన మాటను విశ్వసించుటే. నాకు నమ్మకాలే లేవని అంటారండి లోకంలో. ఏ నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, ఎవడి మీద నమ్మకం లేకపోయినా నువ్వు జీవనమే నమ్మకం మీద కదా. తండ్రి గారి పేరు చెబుతున్నావు అని అంటే నువ్వు నమ్మకం మీదే, ఇంకా వేరే ఏమీ ప్రమాణాలు ఉన్నాయండి. దానికి రుజువులు ఉండవు, సర్టిఫికేట్స్ ఉండవు. ఎలానయ్యా నీకు ఈ నాన్నగారు అంటే మా అమ్మ చెప్పిందండి. దానికి మళ్ళీ దానికి వ్యతిరేకత లేదు, మాట్లాడేది లేదు. అందుచేత వేదం ఏమంటున్నది? నువ్వు ఇది నీకు అలవాటు అయిపోయిందిగా. శ్రియపతియాయ్, పరమాత్మ ఎవడు అంటే ముందుగా నిర్ణయించవలసింది లక్ష్మీదేవి భర్త గారు. ఇది వేదం మాట, ఎవరికి చెల్లుబాటు కాదు.
పరమాత్మ అంటే సర్వం సహా సార్వభౌముడైనటువంటి సర్వేశ్వరుడు. ఇద్దరు ముగ్గురు ఉండరు, ఒకరే ఉంటారు. ఏదో 10 మంది ఉండొచ్చులేండి. గవర్నమెంట్ అనేది ఒకటే ఉంటుంది సార్. ఆఫీసర్స్ చాలా మంది ఉండవచ్చును, తప్పులేదు. గవర్నమెంట్ అనే దాని కింద వీళ్ళు నడవాల్సిందే, ఏ అధికారులైనా. అందుకే పెద్దలు చెప్పారు, నారాయణము అంటే బంగారం, దేవతలు అంటే నగలండి. ఆ బంగారం నగ అన్నింటిలో తత్వం బంగారం ఎలాగుంటుందో అన్ని దేవతా స్వరూపాల లోపల ఉండి నడిపించేవాడు నారాయణుడు. ఇది వేదం చెప్పిన మాట. అధనిత్యో నారాయణ బ్రహ్మ నారాయణ శివశ్చ నారాయణ చక్రశ్చ నారాయణ ధ్యావా పృథివ్యౌ చ నారాయణ నారాయణ ఏవేదగం సర్వం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత శుద్ధ దేవ ఏకో నారాయణ. ఉపనిషత్తు దానికి ఉపనిషత్తులో చెప్పిన, వేదంలో ఉపనిషత్తులో చెప్పిన మాటలు సుప్రీంకోర్టు సెంటెన్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. దానికి ఏమీ ఉండదు, వినాల్సిందే. అయితే ఏమిటి, లోకంలో చాలా దేవతలు ఉన్నారు కదా, మాకు ఒక దేవత మీద విశ్వాసం ఉంది, తప్పు లేదు. ఏ దేవతను ఆరాధన చేసినా తప్పు లేదు. కానీ ఆ దేవత లోపల ఉన్నది నారాయణ తత్వం అని గుర్తిస్తే తప్పులేదు. నారాయణుడు వేరు, ఈయన వేరు అంటే ఈ దేవత కూడా నిన్ను రక్షించదు. ప్రతినిత్యము వాడు పెరుమాళ సన్నిధానానికి వెళ్ళాలండి దేవతలంతా. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలనిధే. వెంకటేశ్వర సుప్రభాతంలో ప్రతివాది భయంకర అన్నం స్వామి వారు కూడా ఈ వంశానికి చెందిన మహనీయుడు రచించినటువంటిది సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ. ముగ్గురు పెద్ద దేవతలండి. వెంకటేశ్వర స్వామి సన్నిధికి తెల్లవారుజామున బ్రాహ్మణ ముహూర్తంలో వచ్చారు. ఎవరాయన? చతుర్ముఖ, 4 ముఖములు కలిగిన ఆయన ఒక ఆయన. ముఖములు హోదాను తెలుపు, డిసిగ్నేషన్. 4 ముఖాలు ఉన్న వాడికి ఒక గొప్పతనము, 5 ముఖాల గొప్పతనం, ఇట్లా వాళ్ళ జ్ఞానానికి గుర్తులు. 4 ముఖముల వారు బ్రహ్మగారు వచ్చారు. షణ్ముఖులు అంటే కుమారస్వామి వారు దేవసేనాధిపతి డీజీపీ ఆయన వచ్చారు. పంచముఖ పరమేశ్వరునికి 5 ముఖములు. పంచముఖుల కలిగినటువంటి 5 ముఖాలు కలిగిన శివుడు గారు కూడా వచ్చారు. ఎప్పుడు తెల్లవారుజామున. ఏం చేయడానికి వచ్చారు వెంకటేశ్వర స్వామి సన్నిధికి? శరణాగత వత్సల సారనిధే. స్వామి నీకు శరణాగతి చేస్తున్నాము, మాకు మీ శక్తులనిచ్చి మా డ్యూటీలకు వెళ్ళడానికి మాకు శక్తినివ్వండి అని శరణాగతి చేయడానికి వచ్చారండి. దేవతలన్నింటి లోపల ముఖ్యమైన వారు ఒక ఆయన సృష్టికర్త, ఒక ఆయన లయకారకుడు, ఒక ఆయన డీజీపీ సైన్యాధిపతి. ప్రముఖ అఖిల అంటే చాలా మంది ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు మొదలైన దేవతలందరూ వచ్చారు. ఈ ముఖ్యమైన వాళ్ళ పేరు చెప్పారు. వీళ్ళు వచ్చి స్వామిని శరణాగతి చేస్తున్నారు అంటే శరణాగతంత్రాణ పరాయణత్వం ఒక్క నారాయణుడికి మాత్రమే. ఇది మన పెద్దలు చెప్పారు. కనుక అందరి దేవతలను ఆరాధన చేయండి, కానీ మోక్షం ఇవ్వాలన్నా నిన్ను రక్షించాలన్నా నారాయణుడు మాత్రమే రక్షించగలడు. మనం ఒక దేవత దగ్గరికి వెళ్ళి రోజు దండం పెట్టుకుంటామండి. రోడ్డు మీద ఏదో ఒక దేవత కనిపిస్తుంది, మనకు విశ్వాసం, ఏదో ఒక రోజు గబుక్కున దండం పెట్టుకోగానే మన పని అయింది. ఈ దేవత పవర్ఫుల్. మన మనసు శాస్త్ర ప్రమాణం అవసరం లేదండి, మన మనసే మొక్కిన వెంటనే పని అయింది కదా, ఇక్కడ విశ్వాసం. ఇది మన అభిప్రాయం. కానీ ఆ దేవతకు, ఏ దేవతకు కూడా వరమిచ్చే అధికారము లేదు. ఇది వేదం చెప్పినటువంటి. వీళ్ళు మనం నమస్కారం చేసినవన్నీ ఫైల్ చేసుకొని హెడ్ ఆఫీస్కు వెళ్ళాలి, స్వామివారి దగ్గరికి వెళ్ళాలి. స్వామి ఇవాళ మా దగ్గరికి 2000 మంది వచ్చారండి. ఓ బాగానే నడుస్తుంది కదా నీది దుకాణం అంటాడు ఆయన. పోనీలే, నీలో ఉన్నవాడిని నేనే కదా, వాడికి నీ మీదనే విశ్వాసం కలిగింది కనుక చాలు, వాడు సుఖంగా ఉండడం కదా నాకు కావాల్సింది. మనం సుఖంగా ఉండడమే పరమాత్మకున్న ఏకైక కోరిక. కానీ మనకేమిటో అది, ఆ సుఖం అంటే ఏమిటో తెలియదు. ఆయన సంతోషపడే సుఖం మనకు తెలియదండి. ఏదో శరీరానికి కావలసిన ఇంద్రియ సౌఖ్యాలతోనే సంతృప్తి పడుతున్నాం కొద్ది రోజులు ఉండేటువంటి వాడి సుఖమే కదా నేను కోరుకుంటున్నాను నీ ద్వారానే. ఎందుకంటే వాడు అసలే దేవుడి దగ్గరికే రాడు, నీ దగ్గరికి వచ్చాడుగా, నీకు దూరం అయిపోతాడు. ఇప్పుడు నేనే సర్వం అని అంటే ఆ నారాయణుడితో నాకు పని లేదని నీకు దగ్గరికి వచ్చేవా కూడా వాడు ఉన్న కాస్త బుద్ధి కూడా పోతుంది కదా, పోనీలే అని తాను వరమిచ్చి ఆ దేవత ద్వారా మనకు మన కోరికను నెరవేర్చును నారాయణుడు. అందుచేత అన్నింటిలో నారాయణుడే ఉన్నాడని
మనకు అని ఆగమశాస్త్రాలు పురాణ ఇతిహాసాలన్నీ చెబుతున్నాయి. నిత్యం సంధ్యావందనం చేసుకునే బ్రాహ్మణునికి అయితే అది నిత్యం ఒక శ్లోకమే ఇచ్చారు. జయ జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరి హిరణ్మయ వపు ధృత శంఖ చక్ర. సూర్యుడు మండుతున్నాడు అంటే ఆయన స్వయం ప్రకాశకంగా మండడం లేదు. ఆయన లోపల పద్మాసన బద్ధుడై బంగారు పుష్పములో కూర్చొని బంగారు వర్ణంలో ఆభరణాలు ధరించిన నారాయణుడు వెలుగుతుంటే ఈయన వెలుగుతున్నాడు. అంటే మనకు కనిపించే సూర్యునికి ఉన్న అంత గొప్ప శక్తికి కూడా కారణం పరమాత్మ లోపల తానుంటే. ఇక సూర్యుని ద్వారా ఉన్నటువంటి ఈ లోకాలన్నింటిలో మనగది మనకు కూడా ఆయనేగా. పరమాత్మ యొక్క గొప్పతనం అట్లా నిరూపణ చేసి ఉన్నారు. సర్వేశ్వరుడనాయ్ ఆయనకు ఉన్నటువంటిది సర్వేశ్వరత్వం. ఎవరికి ఈ లోకంలో కష్టం వచ్చినా రక్షించేటువంటి వాడు నారాయణుడు మాత్రమే. దాని ఉదాహరణ చెప్పారు. భస్మాసురుడు అనేటువంటి వాడి పాలన పడినటువంటి పరమశివుడు రక్షించుకోలేక వాడి వరం ఇచ్చేశాడు. ఏం అడగదానే ఇస్తారండి వరం? విచారించుందా? పోనీ ఆయనకు ఒక అలవాటు అయిపోయింది, ఎవరో వచ్చి పొగడగానే ఇచ్చేద్దామని. ఇస్తే వాడేం చేశాడు? ఇది పని చేస్తుందా లేదా అని అడిగాడు. అయ్యో ఎందుకు పని చేయదురా, నేను ఇచ్చాను కదా, నేను తపస్సుకు ఇచ్చాను, ఇది పని చేస్తుందని నాకు నిరూపించాలి మీరు అన్నారు. ఎట్లా నిరూపించాలని? ఇది మీ తల మీదే చేయబెడతాను, భస్మం ఆగుతారా లేదా తెలియాలి. ఇప్పుడు ఇస్తే వాడి ఫలము తన తల మీద చేయబెడితే తను పోతాడు, అది భస్మం కాకుండా పోతే తన వరం పోతుంది, తన పరువు పోతుంది. ఇది పురాణాల్లో ఉన్నటువంటిదే, మనం ఏమి దాన్ని తప్పుగా చెప్పట్లేదు. పరమేశ్వరుడు అంటే సాక్షాత్తు భాగవతోత్తములలో మొదటి వాడని మన సాంప్రదాయం. వెంటనే వీడు స్థల మీద చెయ్యి పెడతాననగానే బయలుదేరి శ్రీ వైకుంఠము చేరను అవన్నీ చెబుతున్నాయి. వైకుంఠం ఎందుకండి? కైలాసం వెళ్ళొచ్చుగా, ఇతర లోకాలు ఉన్నాయిగా, వైకుంఠానికి ఎందుకు? రక్షకుడు అక్కడే ఉన్నాడు. రక్షించే స్వరూపము నారాయణుడే కనుక జ్ఞానం కలిగిన పరమేశ్వరుడు వైకుంఠమే చేరాడు. అనేక సార్లు వేదాలు పోగొట్టుకున్నారు బ్రహ్మగారు. ఒకసారి సోమకాసురుడు అనేవాడు ఎత్తుకు వెళ్ళాడు, ఇంకోసారి మధుకైడములు ఎత్తుకు వెళ్ళారు. 3 సార్లు ఆయన వేదములను పోగొట్టుకున్నాడని మన పురాణాలు చెబుతున్నాయి. లోకాలను సృష్టి చేసే బ్రహ్మగారు తన దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను కాపాడుకోలేకపోతే ఎట్లనండి? చిన్నపిల్లోడు స్కూల్కి వెళ్ళి అక్కడ ఎవడో పెన్సిళ్ళు పెన్నులు కొట్టేస్తే ఇంటికి వచ్చి ఏడుస్తూ వచ్చి అమ్మా నా అన్ని ఎవరో కొట్టేశారే అని చెప్పినట్టుగా లేదండి. మళ్ళీ పరిగెత్తుకుంటూ స్వామివారికి వచ్చి స్వామి నాయిపోయాయి, సృష్టి చేయలేదు, ఫార్ములాస్ లేవు. కోప్పడ్డాడు స్వామి. ఏమయ్యా, వేదం వచ్చినప్పుడల్లా అహంకారం కలుగుతుంది. విద్య వల్ల కలిగేది మొట్టమొదటి అహంకారం. అహంకారం కలిగినప్పుడల్లా దుష్టత్వమైన వాడు పుడతారు నిన్నే నశింపజేయడానికి. మరి ఎందుకు అలా చేశాను? మీకు ఎన్నిసార్లు చెప్పాను? వేదము విద్యా వినయ సంపన్న. వేదం చదువుకొని జ్ఞానం సంపాదిస్తే ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా కొద్దీ నీకు తల మీద జ్ఞానం బరువు పెరుగుతున్నా కొద్దీ తల వంచడం అలవాటు చేసుకోవాలి. తలెత్తితే అది ప్రమాదకారం. నీ కోప్పడి తానే వెళ్ళి వాళ్ళని సంహారం చేసి మళ్ళీ తెచ్చి ఇకసారి జాగ్రత్తగా ఉండవని ఆ పుస్తకాలను వేదములను ఇచ్చినట్టుగా మనం పురాణాలు చెప్తున్నాం. బ్రహ్మగారికి శివుడు గారికి నారాయణుడు రక్షకుడైతే మనకైతే నాకెవరు రక్షకులు లేరంటారు. నా తెలివితేటలతోనే బ్రతుకుతున్నామని మనం అల్పబుద్ధించారు. పరమాత్మ యొక్క వేదం చెప్పినదండి, ఆయనకు ఇంత సృష్టిని నడిపించాలంటే ఎంత ఆఫీసు కావాలి? ఇప్పుడు మనవాళ్ళు ఏదో లోకల్లో ఒక పని చేయాలంటే పెద్ద పెద్ద ఆఫీసులు, అనేక మనుషులు, ఇంత ఉంటుంది కదా వ్యవస్థ. పరమాత్మకు ఉన్నటువంటిది ఆయన ఎంత వ్యవస్థ కావాలని వేదమే చెప్పినది. నీవార శూకవత్ తన్వి పీతాభా సచ్చనూపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. ఈ లోకాలంతా నిండిన పరమాత్మ ఆయన తలుచుకుంటేనట ఎంతలా ఉండవచ్చునో. గోధుమ కంకి ఉంటుందమ్మా, గోధుమ గెల, దాని వరిగెల లాగానే గోధుమ లాగా పైకి ఎలా ఉంటుంది, దానిపైన ఒక చిన్న ముళ్ళు ఉంటుంది, చివర శూకం అంటారు. దానిపైన చిన్న వృత్తాకారమైన స్థలం ఉంటుంది. ఆ స్థలం సరిపోతుందట పరమాత్మకి ఈ సృష్టిని నడిపించడానికి. అంతటి జ్ఞానమైనది, అంతటి శక్తి. అటువంటి వాడు పదే పదే, మీరు ఏ లోకానికి వెళ్ళలేదండి పరమాత్మ, మీరు పురాణాలన్నీ వెతకండి. ఒక్క భూలోకానికి అనేక సార్లు వచ్చాడు. అది మన దురదృష్టమా అదృష్టమా మనం ఆలోచించుకోవాలి. బ్రహ్మగారు బ్రహ్మలోకానికి వెళ్ళలేదు, కైలాసానికి వెళ్ళలేదు, స్వర్గానికి వెళ్ళలేదు. పెద్ద ఆఫీసర్ కదా, చిన్న చిన్న ఆఫీసర్కి ఎలా వెళ్తాడండి? వెళ్ళలేదు. మీరు పురాణాలన్నీ వెతికినా ఎక్కడ నారాయణుడు ఫలాని
లోకానికి వెళ్ళెను లేదు, భూలోకానికి వచ్చెను ఉన్నది. మాతృగర్భంలో కౌశల్య గర్భంలో 12 నెలలు ఉండెను, మాతృగర్భ నరకాన్ని అనుభవించను. రామాయణం చెబుతున్నది. జైల్లో ఉన్న దేవకి గర్భములో పుట్టెను. అంబుజేక్షణం, బాలకం అంబుజేక్షణం అని భాగవతంలో కీర్తిస్తారు. ఒక జైల్లో ఉన్న తల్లి, గొలుసులు కట్టేసి ఉన్న తల్లికి పరమాత్మ గర్భములో చేరవలసి వచ్చినాడు. దాన్ని చూసి నిరూపణ చేశారు. దేవతలందరూ జైలుకు వచ్చారు, ప్రస్తుతించారు. దేవతలు ప్రస్తుతించిన స్తోత్రములు మనకు అందుబాటులో ఉన్నాయి భాగవతంలో. ఇక్కడే ఉన్నాడని పరమాత్మ వాళ్ళందరూ వచ్చి ఆ జైల్లోనే కీర్తించారు, దేవకి గర్భ సంజాతమైన పరమాత్మ. మరి ఇక్కడికి వచ్చారు. మనమేమో ఆయన లెక్క చేయకుండా తిట్టి, అవమానించి, కొట్టి, కట్టేసి పంపించారు. ఈనాటికి 5000 సంవత్సరాల క్రితం గల కృష్ణ పరమాత్మ ఆవిర్భావం 5116 112 ఉంది. ఈ 5000 సంవత్సరాలంటే చాలా చిన్న సమయం. ఈ సృష్టి ప్రారంభమై 192 కోట్ల సంవత్సరాలని మన పురాణాలు చెబుతున్నాయి. 192 కోట్ల సంవత్సరాలలో 5000 సంవత్సరాలు చాలా మొన్న జరిగినట్టు లెక్క. ఈ భూమి మీద నడయాడిన మహానుభావుడు చివరికి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే వాసుదేవత్ సర్వమితి స మహాత్మ సుదుర్లభ. దుర్లభుడు అంటే దొరకడు, సుదుర్లభ అంటే అసలే దొరకడు. ఎలాంటి వాడు? బహూనాం జన్మనామంతే, అనేక జన్మలు ఎత్తుతాడండి. ఎత్తగా ఎత్తగా వాడికి కొంచెం అక్కడ కొంచెం కలిగిన పుణ్యం చేత జ్ఞానవంతుడై పుడతాడు. భగవంతుడు అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, శాస్త్రం అంటే ఏమిటి, ఎలా డబ్బు సంపాదించాలో లేకపోతే కీర్తి సంపాదించాలో, ఇవన్నీ జ్ఞానమే కదా. జ్ఞానవాన్. ఈ జ్ఞానము చేత వాడికి ఎక్కడో ఎవరో పెద్దల సాహచర్యం కలిగి భగవంతుడు ఉన్నాడు ఆయన పాదాల మీద పడమంటే అప్పుడు వచ్చి వాడు పాదాల మీద పడతాడట. అనేక జన్మల తర్వాత మాం ప్రపంచతే, నన్ను పట్టుకుంటాడు. ఇప్పుడు రాక వచ్చి ఇంతకాలం ఎదురు చూడగా ఎవడు రాలేదు కదా, ఒక్కడొస్తే ఆయన ఉబ్బిపోయాడటండి, తబ్బిబ్బైపోయాడు. ఎవడు నన్ను పట్టించుకోవట్లేదు, ఇంతకాలం తర్వాత ఒకడు వచ్చాడే అని, అమ్మా నేను ఎంత గొప్పవాణ్ణి అని ఆయన ఉబ్బిపోయి ఆయన ఏం కావాలి అని అడిగాడు. అది పొరపాటండి. వీడిగా ఇల్లు కావాలి, బంగ్లా కావాలి, భార్య కావాలి, ఐశ్వర్యం కావాలి, కోర్టు కావాలి, అధికారం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇవి అడుగుతాడండి. వాసుదేవ సర్వమితి, భగవన్ నాకు నువ్వే కావాలనేవాడు స మహాత్మా సుదుర్లభ, నీవే సర్వం అన్నవాడు నాకు లభించలేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన కూడా ఒక దురదృష్టం. ఇంతమంది సంతానం కన్నాడు, ఎవడు నాన్నగారు నీవు తప్ప నాకు దిక్కులేదనేవాడు ఎవడు దొరకట్లేదు. ఒక్కరు దొరికారండి, వాడు ఆయన పండగ భగవాను. ఆచార్య సంబంధం కలిగినటువంటి అమృతవల్లి అమ్మవారు అనేటువంటి ప్రపన్నాత్మ ఇవాళ తన దగ్గరికి వస్తున్నది. నీవే సర్వమని. ఇంతకాలం తర్వాత కదా. కొన్ని కోట్ల మందిని ప్రతినిత్యము బ్రహ్మగారు భగవాను దగ్గరికి వెళుతూ దర్శనానికి వెళితే ఆయన కోపంగా చూస్తున్నాడు. బ్రహ్మ ప్రతినిత్యం నమస్కారాన్ని చేసుకోవడానికి వెళ్తారండి వీళ్ళు. వాళ్ళకు సంవత్సరం, వాళ్ళకు ఒక రోజు మనకు 365 రోజులు అవుతుంది కదా, ముక్కోటి ఏకాదశి అని. ఈయన వెళితే స్వామివారు కోపంగా చూస్తున్నాడు, దండం పెట్టుకొని వెళ్తున్నాడు. ఎవరితో మాట్లాడండి పరమాత్మ. తిరుపతిలో వెళితే ఎలా ఉంటాడో పరమపదంలో కూడా అలాగే ఉంటాడు. తిరుపతికి వెళితే ఆయన మాట్లాడతాడండి, చూసి వెళ్ళవని చెప్తాడు తప్ప మాట్లాడేది లేదు. నువ్వు ఎన్ని ఊర్ధ్వపుండ్రాలు పెట్టుకో, ఎంత శాస్త్రం చదువుకో, ఎంత అనామకుడివిగా, ఎంత గొప్పవాడివిగా, ఎవరితోనే మాట్లాడు. ఇది ఒక పెద్ద ప్రశ్న అండి. ఎందుకు మాట్లాడు పరమాత్మ? మాట్లాడొచ్చు కదా, ఎవరా బాగున్నావా, ఒక్క మాట అంటే మనకి ఎంత పొంగిపోతాం. కానీ ఆయనకు నియమం పాటించడం బాగా ఇష్టం అండి. వేదము చెప్పినది పరమాత్మ, నీవు ముందు 2 లక్షణాలు ఉండాలి నీకు. అవాకి అనాదర, ఎవరితో మాట్లాడవద్దు, ఎవరిని ఆదరించవద్దు. నీకు అందరు సమానమే. ఈ సృష్టిలో ఉన్నటువంటి అణువు నుంచి బ్రహ్మాండము వరకు ఉన్న సకల జీవులందరూ కూడా నీకు సమానమే. నామాలు పెట్టుకున్నాడు నీ దగ్గరికి తీస్తే మిగతా వాడు బాధపడండి. ఈ పరమాత్మ తత్వానికి భంగం కలుగుతుంది. రాజువు కదా, సార్వభౌముడు, అంతా నీ సొత్తేగా. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తనే అయినప్పుడు ఒకదాని మీద ప్రేమ ఉండి దాని మీద లేకపోతే దోషం కదా. అందుచేత అవాకి, ఎవరిని పలకరించరు. అనాదర, ఎవరిని ఆదరించరు. మరి ఎట్లానండి? నిన్ను సేవిస్తారు, అదే వాడికి అనేకమైనటువంటి ఫలం ఇస్తుంది. నిన్ను దర్శించడం వల్లనే, దర్శన మాత్రం చేతనే వాళ్ళ సకలమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుందిగా.
కనుక మీరు అలా కూర్చొని ఉండాలి లేదా నిల్చొని ఉండాలి. వాళ్ళు వస్తారు, చూస్తారు, సేవించుకొని పెడతారు అని వేదం నియమించినది ప్రోటోకాల్ అండి. గవర్నమెంట్ ఎలా నడుచుకోవాలో ఎవరెవరికి ఏమి చెబుతుందో పరమాత్మ కూడా వేదం అలా చెప్పింది. కనుక ఎవరితో మాట్లాడు. బ్రహ్మగారు వెళ్ళినా కూడా అలాగే చూస్తున్నాడు, ఇట్లా కోపంగా చూశాడు. చూసినట్టు ఈయనకు అనిపించింది. బ్రహ్మగారి మనస్సు తప్పు చేసిన వాడికి ఉంటుందిగా ముందే తనుక, ఎందుకో స్వామివారి కోపంగా ఉన్నారు అని ఈయననే విశ్లేషించుకున్నాడు. ఓహో, ఇంతమందిని నీకు జ్ఞానం ఇచ్చానరా, పుట్టించమని సృష్టి చేయమని చెప్పి నీకు శక్తినిస్తే 1000 మందిని అనేకమైన స్థావర జంగమాలు, అండజములు, పిండజములు, స్వేదజములు ఎన్నింటిలో పుట్టిస్తున్నావు, ఒక్కడు ఇక్కడికి రావట్లేదు, ఏం పని చేస్తున్నావురా, బుద్ధి లేనివాడా అని అన్నట్టుగా ఉంది. స్కూల్ పిల్లలకు చదువు చెప్తే పాస్ కావాలి కదండి. 0% ఉంటే ఆ టీచర్ మీద ఎంత గౌరవం ఉంటుంది ఎవరికి. ఇవాళ ఇలా ఇప్పుడు ఏమంటారండి, నువ్వు చదువుకొని వచ్చావా, పాస్ అయ్యి వచ్చావా, లేకపోతే లంచం ఇచ్చి వచ్చావా ఉద్యోగానికి అని అన్నారండి. బ్రహ్మగారి పరిస్థితి అలా ఉందట. ఇవాళ ఒక జీవుడు తన దగ్గర పరమాత్మ సన్నిధానానికి బయలుదేరాడనగానే బ్రహ్మగారికి ఉప్పొంగిపోతున్నాడు ఆయన. అసలే 0% ఉన్నటువంటి టీచర్కు ఒకసారి స్టేట్ ర్యాంక్ వచ్చేసిందండి, 100కి 100 మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఆ టీచర్కి ఎంత ఆనందం ఉంటుందంటే, ఎలా ఉంటుందో బ్రహ్మగారికి ఒక జీవుడు సంసారంలో ఉన్నవాడు, అసలు భగవంతుడంటే తెలియని వాడు, ఆచార్యుని పట్టుకొని ఆచార్య అనుగ్రహం చేత దేహాన్ని విడిచిపెట్టి బాంధవ్యాలన్నింటికి త్యాగం చేసి పరమాత్మే సర్వమని ఆయన దగ్గరికి మళ్ళీ జన్మ కూడా వద్దు నాకు అంటుంటారు కదా లోకంలో. 7 జన్మలు 10 ఏమీ వద్దండి, అవి పనికిరానివన్నీ. మనం అనుకున్నది ఏది జరగనే జరగదు. దీని తర్వాత మానవ జన్మము రానే రాదు అని, మానవ జన్మం అసలే రాదు, మళ్ళీ అనేక కోట్ల జన్మల తర్వాత వస్తున్నది. ఈ శరీరము మనము బట్టలు విడిచినట్టుగా విడిచేటువంటిది. చిరిగిన వస్త్రాన్ని ఎలాగైతే విడిచిపెడుతున్నామో, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, చిరిగిన వస్త్రాన్ని ఎలాగైతే వదిలిపెట్టి కొత్త వస్త్రాన్ని తీసుకుంటున్నామో, ఈ శరీరము దీని తర్వాత మరొక శరీరము, దాని తర్వాత మరొక శరీరం, ఇది మారుతుంది. ఈ జీవుడు బయలుదేరినాడు అనగానే పెరుమాళ్ళ సన్నిధిలో బ్రహ్మగారు ఆనందం ఆయనకు. ఇవాళ నేను స్వామివారి దగ్గరికి గర్వంగా వెళ్ళవలసి ఉంది, ఎందుకంటే ఒకరు వస్తున్నారుగా. అంత ఆనందంగా ఉంటుంది పరమాత్మ సన్నిధిలో. భగవానుడికి కూడా మనం రేపు చెప్పుకుంటాము, పరమాత్మ కూడా ఉబ్బితబ్బిబ్బైపోతుంటాడటండి. ఎవడు రానివాడు, నాన్నగారి గొప్పతనం గుర్తించని వాడు. లోకంలో కూడా మనకు అనుభవమేనండి. లోకమంతా కీర్తిస్తుంది తండ్రి గారిని, ఇంట్లో పిల్లలు మాత్రం లెక్క చేయరు. ఎంత బాధ ఉంటుంది చెప్పండి, ఉంటుందా లేదు? ఇది అందరి కుటుంబాలలో ఉన్నదేనండి. నాన్నగారు ఆ లోకమంతా కీర్తిస్తుంటే వీడు గర్వపడతాడు, కానీ వీడు నాన్నగారి దగ్గర ఏం మాట్లాడాడు. కానీ అదే లోకం కీర్తించినటువంటి ఆ కీర్తి కన్నా తన పిల్లలు తన కష్టాన్ని గుర్తిస్తే ఆనందం కలుగుతుందటండి తల్లిదండ్రులకు. నాన్నగారండి మీరు మా కొరకు కష్టపడ్డారు, 70-80 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకా కష్టపడతారా, కూర్చోండి, పడుకోండి, ఇది దేహం మీది కదండి, నేను సేవ చేస్తాం, నేను సంపాదించుకొచ్చింది మీది కాదా అని అనగలిగితే ఆనందం ఎంత ఉంటుంది చెప్పండి. ఇవాళ ఒక ముక్తాత్మ పరమాత్మ సన్నిధికి చేరుట ఆనందంతో సమానం. భగవానుడు మరిచిపోయిన పిల్లవాడు వచ్చాడు, తన కష్టాన్ని, తన గొప్పతనాన్ని గుర్తించినాడు. వాళ్ళందరూ చేసిన పని అదేనండి. వేదమేమో భగవానుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించినది. అప్రాప్య మనసా సహా, ఓ స్వామి ఇది అపార కారుణ్య సౌశీల్య ఔదార్య సౌందర్య మహోదదేహ అంటుంది వేదం, పంచరాత్రాగము. అపారమైనటువంటి కారుణ్యము, సౌందర్యము, ఔదార్యము, ఐశ్వర్యము అనేకం కలిగిన వాడవయా అని అన్నది. కోరిలే సంతోషమే, అది కూడా మంచిదే. కానీ నమ్మాడు వాళ్ళు అంటాడు, అకలగిల్లేది రయ్యమెన్ను అలర్నే మంగయురై మారువ, ఒక్క క్షణమైనా విడిచి ఉండని అమ్మను విడిచిపెట్టి మా కొరకు తిరుమల కొండలో వేయించేసిన స్వామి, నిన్ను ఏ విధంగా నేను కీర్తించాను. మన కొరకై తల్లిని కూడా విడిచిపెట్టాడు ఆయన, ఒక్క క్షణం కూడా విడిచిపెట్టాడు అని వేదం చెబుతున్నది. ఆమె హృదయంలోనే ఉండాలి, హృదయంలోనే పక్కన కూర్చోవాలి. రంగనాయకి శ్రీరంగంలో కనిపిస్తుంది. స్వామివారికి ఏ ఉత్సవం చేయాలన్నా అమ్మవారి దగ్గర విన్నపం చేసిన తర్వాతే చేస్తారు. ఆమెని నడిపిస్తుంది స్వామివారికి ఏ సమయంలో ఏది జరగాలి. అంతటి గొప్పది. భగవన్ నారాయణ అభిమతానురూప. స్వామివారి మనస్సులో అనుకున్న క్షణమే ఆమె అంతా సిద్ధం చేసి పెడుతుంది రంగమంతా. రాముడిగా అవతరించాలని నారాయణుడు అనుకున్నాడండి. అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిగారు, దేవతలంతా వచ్చి
చూస్తానండి, నేను భూలోకం మీదకి మానవ అవతారంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తానని నోటి నుంచి అన్నాడు. అమ్మవారు అప్పటికే బయలుదేరి వచ్చి భూమిలో చేరి ఉన్నది, అంత తయారు చేసి పెట్టింది, ఏ ఏ సమయంలో ఏది జరగాలి. అటువంటి హృదయాన్ని తెలుసుకునేటువంటి అమ్మను అగల కిల్లేన్ ఇదయ్యమెన్నో ఒక్క క్షణము కూడా విడిచి ఉండని తల్లిని మా కొరకై విడిచిపెట్టారు. నీవు తప్ప మాకు ఇంకెవరున్నారు? మేము ఇంత త్యాగం మా కొరకు చేస్తే కొండ కింద పరమాత్మ ఒక్క క్షణమైనా విడిచి ఉండని తల్లిని మా కొరకే వచ్చి ఏం చేసి ఉన్నామంటే పెరుమాళ్ళకి అప్పుడు అమ్మ దూరం అయిందని జ్ఞాపకం వచ్చిందండి. కపటపడబడబ ఏడ్చాడు వెంకటేశ్వర స్వామి. తల్లి హృదయానికి అంతవరకు మర్చిపోయాడు. మన కష్టాలు చూసి ఆయన తల్లిని మర్చిపోయినాడు. ఇంత కష్టపడుతున్నారు వీళ్ళు, అయ్యోయ్యో అయ్యోయ్యో అని అంటూ తన బాధను మరిచి మన బాధను చూస్తూ, అంటే ఇంకా మనం ఇంకెంత బాధపడుతున్నామో చూడండి. ఇది ఎప్పుడైతే జ్ఞాపకం చేశాడో ఆడవాళ్ళు, ఆయన కళ్ళ పర్యంతమై నిజమే కదా అని అంతగా స్వామి హృదయాన్ని ద్రవింపజేసినది నమ్మాడవారుల దివ్యమైన పాసురములన్నీ. అంటే తండ్రి గారు గొప్పతనము అన్నదానికన్నా తండ్రి మా కొరకే కష్టపడ్డాడు అన్నది చాలా గొప్పగా ఉంది. ఇది దివ్య ప్రబంధంలో ఉన్న రహస్యం. పరమాత్మ ఎక్కడ ఉంటాడని ఆళ్వారులు నిర్ణయం చేశారండి. ఎక్కడ ఉంటాడు? ముగ్గురు శ్రీ వైష్ణవులు అంటే పరమాత్మ మీద ప్రేమ కలిగిన ముగ్గురు ఒక చోట ఉంటే వాళ్ళ మధ్యలోనే ఉంటారు. మొదలాళ్వార్ల చరిత్ర చెబుతుంది మనకు. తిరుక్కోవడూరు అనే దివ్య దేశంలో ముగ్గురు పూదత్త, పేయాళ్వార్లు, పోయగై ఆళ్వార్లు ముగ్గురు కూడా ఒక్కొక్కరు పరమాత్మ యొక్క దివ్య ఆయుధాంశము చేత వచ్చిన వారు. అయోనిజులుగా వచ్చారు. వాడు తల్లి గర్భ సంజాతము లేదు. ఒక ఆయన సరస్సులో పుట్టినవాడు, ఒక ఆయన వరికంకిలో పుట్టాడు, ఒక ఆయన మరొక చోట పుట్టాడు. ఇలా తల్లి సంబంధం లేకుండా ప్రాకృతికంగా జన్మించినటువంటి సహజంగా జన్మించిన వారు భగవద్ అనుగ్రహం చేత. ఎందుకు వచ్చారు వీళ్ళంటే, ఈయన విచారంగా ఉన్నాడు. ఇక్కడి నుంచి కృష్ణావతారం వెళ్ళిపోయిన తర్వాత పరమపదంలో స్వామివారు పడుకుని ఉన్నారు, విచారంగా ఉన్నారు. ఎందుకు విచారం అండి? ఆయన ఆనందమే స్వరూపమైనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, ఆనంద స్వరూపం బ్రహ్మ. పరమాత్మకు నిరంతరం ఆనందమే ఉండాలి. అలాంటి వాడు దీనంగా ఉన్నాడు. చూశారు నిత్య సూర్యుడంతా. పరమాత్మ ఏమిటి మీ మొహంలో ఏమిటి ఈ లోటు కనబడుతుంది, కొరత కనబడుతుంది అంటే ఏం చేయనయ్యా, మన మీదే ఎక్కువనటువంటి ప్రేమ. అదేమిటో మరి ఆయనకు మన మీద పిచ్చి ప్రేమ ఎందుకుంటుంది అని పెద్దలు అన్నారు. ఈ భూలోకం మీదనే ఎందుకు ప్రేమ ఉంటుంది? నలుగురు సంతానం ఉన్నటువంటి తల్లి, ముగ్గురు బాగా మంచి ప్రయోజకులయ్యారు, బాగుపడ్డారు. ఒక్కడు మాత్రం స్నేహితులతోనో ఏదో చెడు మార్గం పడి వాడు చెడిపోయాడు. తల్లికి ఎవరి మీద ఉంటుందో? అందరూ సంక్రాంతికి వచ్చారు పండుగలకు, భార్య పిల్లలు సంతానం అంతా. వీడు రాలేదు, నాలుగో వాడు. అందరికీ కావలసిన కూరగాయలు, పిండి వంటలన్నీ చేసింది తల్లి. ఎవరెవరికి ఏది ఇష్టమో చేస్తుందిగా తల్లి హృదయం. వీడు రాలేదు, వీడికి కావాల్సినవి కూడా చేసింది. చిన్నవాడికి ఏది ఇష్టమో పరమాన్నమో పాయసం చేసి పెట్టింది. అందరికీ భోజనం పెట్టింది. దాని మధ్యలో కూర్చొని విచారంగా కూర్చున్నది. ఈ పిల్లవాడు రాలేదు, నాలుగో వాడు. వీళ్ళందరూ అడిగారమ్మా ఏమిటి? మేమంతా వచ్చాం కదా, పిల్లలు మనవాళ్ళు మనవాళ్ళు అందరూ వచ్చాం, పండుగ హాయిగా సాగుతుంది కదా. అంటే అందరూ వచ్చారు రా, వాడు కూడా వస్తే బాగుంది. అంటే లేని వాడి గురించి, వాడెట్లా వస్తాడమ్మా? వాడు దుర్మార్గుడు అయిపోయాడు, బుద్ధి చెడిపోయింది. నీ మీద లేదు, ఎవరి మీద లేదు. అయ్యో వాడిని అనకండిరా, స్నేహితులు చెడగొట్టారు అంటుందా లేదండి? వాడిని తప్పని తల్లి హృదయం. తల్లి హృదయం ఎప్పుడు తల్లి తప్పు అననిది తల్లి హృదయం. తండ్రి తిడతాడు, ఎందుకు? హితం కోరేవాడు. తల్లి గొప్పనా తండ్రి గొప్పనా లోకంలో అంటారు. ఈ ఒక్క మాటను చూసుకొని తల్లి గొప్ప అంటారండి. అది అట్లా అనొద్దు. తల్లి తండ్రి ఇరువురిని గొప్పగానే కీర్తించమన్నది శాస్త్రం. హితము ప్రియము రెండు ఉంటాయి. ప్రియం అంటే మనల్ని ప్రేమించుట. ఈ లోకంలో ప్రేమించేటువంటి తత్వము కలిగినది తల్లి మాత్రమే.
ఏ విధమైన స్వార్థ చింతన లేకుండా. ఏదైనా కావాలని ఉంటుంది కదా, ఏ ప్రేమలోనైనా ఎంతో కొంత కొద్దిగా స్వార్థం ఉంటుంది. తల్లికి ఏముంటుంది, వాడు బాగుంటే చాలు. తండ్రికి హితము కోరుతాడు. హితం అంటే భవిష్యత్తు. వీడు నన్ను మించిన వాడు కావాలి, నా అంత వాడు కావాలనే ఒక స్వార్థం ఉంటుంది తండ్రికి. అందుచేత వీడు ఇప్పుడు వీడిని శిక్షిస్తే హితము కోరుతాడు. కొంచెం కోప్పడాలి, తిట్టాలి. ఎవరా బుద్ధి లేదా, నా డబ్బులని వేస్ట్ చేస్తున్నావు, చదువుకోవట్లేదు, కాలేజీ వెళ్ళట్లేదు, నా పేరు చెడగొడుతున్నావు, ఏదో అనాలిగా. ఈ మాట అనడం వల్ల మనం తండ్రి కొంచెం తక్కువ అని అనుకుంటున్నాం. కానీ ప్రియములో తల్లి గొప్ప, హితములో తండ్రి గొప్ప. తల్లి హితము కోరదండి, రేపటి సంగతి అవసరం లేదు, ఇప్పుడు వాడు క్షేమంగా ఉంటున్నారు, కాలేజీకి వెళ్ళలేదు అని తండ్రి తింటుంటే ఊరికి ఏమైనా ఇంటికి రాగానే ఆడిపోతుంటాం. చదవకపోతే చదివిన వాడు అందరూ ఏం ఇలా అంటుంది తల్లి. అంటే వాడిని కాపాడుకుంటుంది. ఈ తత్వమే పరమాత్మలో ఉన్నటువంటి ఈ ప్రేమతత్వం. మనకు ఇంకో పెద్దలు ఒక మాట చెప్పారండి. మన లోకంలో ఉపనిషత్తుల్లో వస్తుంది, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 మాటలు చెప్పారు. మానవ జీవనానికి 4 పిల్లర్స్, ఇది స్తంభాలు. తల్లిని దైవంగా భావించుము, తండ్రిని దైవంగా భావించుము, గురువును దైవంగా భావించుము, బంధువులను దైవంగా భావించుము. ఇదే కదా మన జీవనానికి పనికొచ్చేది. దీన్ని మన వాళ్ళు ఏం చేశారు, కొంచెం దేవుడి మీద కోపమో ఏమిటో, తల్లిని మించిన దైవం లేదు అని ఏదో ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. అట్లా లేదు. మన సాంప్రదాయం ఏం చెప్పింది, పరమాత్మయే నన్ను విడిచి ఉండలేక నాకు తల్లిగా వచ్చాడు. ఎంత బాగుందండి ఇది. మా అమ్మ కూడా నారాయణుడే, మా తండ్రి గారు కూడా నారాయణుడే, మా గురువు గారు కూడా నారాయణుడే, బంధువర్గము అతిథులందరూ నారాయణుడే. దీంట్లో ఏమైనా వివాదం ఉన్నదండి? హాయిగా ఉన్నది. తల్లిని మించిన దైవము లేదు అనేసరికి దైవంతో నీకు ద్వేషం కలుగుతుందిగా, అవమానించినట్టు అవుతలేదు. తల్లి చెప్పేది కూడా భగవంతుని గురించే కదా, తల్లిని ఇచ్చిన వాడు కూడా ఆయనే కదా. అప్పుడు నువ్వు ధర్మానికి విరుద్ధంగా మాట్లాడినట్టు ఉంటుంది. అట్లా కాకుండా తల్లి ఎలాగైతే చిన్న చెడిపోయిన పిల్లవాడి మీద ప్రేమ కలిగి ఉంటుందో, భగవంతునికి ఇతర లోకాలలో ఉండే దేవతలందరూ పెద్ద సంతానం అయితే చిన్న సంతానం మనం చెడిపోయిన పిల్లలు. చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి అండి. అక్షరాల్లో మొట్టమొదటి మాట, శ్రియపతియాయ్ సర్వేశ్వరుడనాయ్ శ్రీమన్నారాయణాయ్ విభూతి ద్వయమాయురిక్కు. ఈ సృష్టికి నారాయణుడే పరమాత్మ, ఆయనే సర్వేశ్వరుడు, ఆయన పేరే నారాయణుడు. లక్ష్మీదేవి భర్త గారు. నీకు గుర్తించాలంటే నారాయణుడు అంటే పెద్ద మనకు తెలియదండి, సంస్కృతం తెలియదు, వ్యాకరణం తెలియదు అంటావా, శ్రియపతి అని పేరు పెట్టిపోయి మనకు సులభంగా పెట్టారు. లక్ష్మీదేవి అమ్మాయికి తెలుసుగా, తెలుసండి, అమ్మకు భర్త గారు పరమాత్మ. అదే మనం నిత్యము మంగళాశాసనం చేస్తున్నామండి. చేసేదాన్ని చేస్తున్నాం కానీ దాని గురించి తెలుసుకోవట్లేదు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశ్వర స్వామికి ఎన్ని పేర్లు ఉన్నాయి, ఎంత శ్రీమంతుడు, ఎంత గొప్పవాడు, ఎంత పరాక్రమము. ఇవన్నీ విడిచిపెట్టి శ్రియకాంతాయ మనం పెట్టే పేరు ఆయనకు, శ్రీదేవి భర్త గారు. ఎంత అన్యాయం ఉంది. ఆయన అడ్రస్ అట్లా నా చెప్పేది, ఫలాని ఆవిడ భర్త గారా, అదే కదా మనం హారతి ఇచ్చేది. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే, కళ్యాణ నిధులని తర్వాత మొదలైతే శ్రియకాంతాయ అంటున్నావా లేదండి, స్వీకరిస్తున్నాడా లేదా, ఎందుకొరకు, పోనీలే వాళ్ళ అమ్మ ద్వారా నన్ను గుర్తించినాడు అంతే చాలు అని సంతోషపడుతున్నాడు. ఎంత ప్రేమ ఉంటే మనకు అంతటి గొప్పతనాన్ని వదులుకొని మన కొరకై ఉండాలి స్వామి. ఇక రంగనాథుడు ఇంకా అన్యాయం. లక్ష్మీ చరణలాక్షాంక సాక్షాత్ శ్రీవత్సవక్షసే. రంగనాథుని దగ్గర పడుకొని ఉంటాడు కదా, పాపం చేతగానే ఆయన కదా, పెద్దవాడు కదా, ఎప్పుడో వచ్చాడు ఆయన, వయసు అయిన వాడు, పడుకొని ఉన్నాడు చేతగాక. పడుకొని ఉన్నటువంటి స్వామి సన్నిధానానికి మనం వెళ్ళి ఏం చేస్తున్నాము, నమస్కారం చేశాం. నన్ను ఎట్లా గుర్తుపెట్టావుగా అని అడిగాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఎట్లా గుర్తుపెట్టామంటే స్వామి పడుకొని ఉన్నాడు, వచ్చి నాన్నగారు దండం పెట్టారు, నాన్నగారిని ఎట్లా గుర్తుపెట్టావు నన్ను ఆయన అడిగాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, లక్ష్మీ చరణం స్వామి నిన్ను గుర్తుపట్టాలంటే నేను ఏం తెలుసుకున్నాను తెలుసా, మేము అక్షస్థలం చూశాను. చూసావా, ఏం కనిపించింది, మా అమ్మ తన్నిన పాదముద్ర కనిపించింది. ఆయన గౌరవం చూడండి. ఆమెనటే వక్షస్థలం మీద పాదం
తొక్కి కూర్చుంటుంది కదా, కూర్చునేటప్పుడు తొక్కాలిగా, తొక్కినప్పుడు ఆ పాదం ముద్రపడింది. సుకుమారమైన దేహం పరమాత్మది. ఈమె తొక్కినది, అది కందిపోయింది, ఆ అచ్చు అలాగే ఉంది. నీ గుండెల మీద దొక్కేది మా అమ్మనే కదా, నువ్వు మా నాన్నగారి. ఇది అనేది భగవంతుడికి మనం ఇచ్చే. అయినా సరే స్వీకరిస్తున్నాడు బాబాయ్. లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షాత్ శ్రీవత్స వక్షసే. ఇంకా దీంట్లో వేరే అర్థం ఏం లేదమ్మా, ఇదే అర్థం. ఇంకో అర్థం వెతికినా దొరకదు. రంగనాథుని గుర్తు అట్లా అమ్మవారి ద్వారానే పరమాత్మను గుర్తిస్తున్నాం మనం. అందుచేత వేదం చెప్పింది నీకు ఇంకొక మార్గం లేదు. శ్రియపతియాయి లక్ష్మీదేవి భర్త గారు ఈ సృష్టికి సర్వేశ్వరుడైన పరమాత్మ, ఆయన నారాయణుడు. నారాయణ శబ్దం కూడా చాలా పెద్దది. మళ్ళా ఏ దేవత పేరుకు అన్ని లోకంలో ఉన్న అన్ని దేవతల పేర్లన్నీ ఒక చోట వేసి వెతకగా వెతకగా పుటం వేయగా 3 నామాలు మిగిలిపోయినాయి. ఋష్యాదులందరూ ఇవన్నీ చేశారు బాగా. అన్ని నామాల్లో పరిమితమైన అర్థాలు, కొన్ని పనులు చేసే అర్థాలు. రామ అంటే ఏదో మనస్సుకు ఆనందం కలిగించేవాడు, కృష్ణ అపరిమిత ఆనందం కలిగినవాడు, శివ ఏదో మంగళ ద్రవ్యం ఇచ్చే. ఇట్లా ఉంది తప్ప దానికి అర్థం ఎట్లా ఉండాలంటే ఈ లోకమంతా తనదే అని చెప్పగలిగే అర్థం ఉండాలి. అలాంటి పదాలను వెతకగా వెతకగా తిరుమంత్రార్థంలో వస్తుంది. వెతకగా వెతకగా అన్నీ పోయాయి. దాన్ని ఏమంటారు, కాంపిటీషన్లో అన్నీ వెళ్ళిపోయాయి, 3 మిగిలాయి. అది ఓం నమో విష్ణవే, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణ. 3 మిగిలాయి. మళ్ళీ 3ంటిని కూడా పుటం వేశారండి. వీటిలో మళ్ళీ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ తీసినట్టుగా తీస్తే ఓం నమో విష్ణవే వచ్చింది. ముందు వస్తే ఏమన్నది, విష్ణువు అనే శబ్దము వ్యాపకుడు అని చెప్పింది. వ్యాపకుడు అని ఎందులో వ్యాపించేదో చెప్పలేదు, వ్యాపిస్తాడని చెప్పింది. ఆ అర్థం వ్యాపించి ఉండుట అంటే మరి ఫలాని చోట ఉంటావా వ్యాపించేది, దీంట్లో వ్యాపించేది అని ఉండాలిగా. వాళ్ళు రాలేదు. ఈ షడక్షరిని పక్కన పెట్టారు. ఓం నమో విష్ణవే సగమే అర్థం వస్తుంది. రెండవది ఓం నమో భగవతే వాసుదేవాయ. వసిస్తాడు, వసించే దేవుడు అన్నాడు. ఆయనకు ఈయన వ్యాపకం చేస్తే ఆయన వసిస్తాడు. ఈయన బయట నుంచి చుట్టూరుగా ఉంటాడన్నాడు, ఎక్కడుంటాడో చెప్పలేదు. ఈ వాసుదేవ శబ్దమేమో లోపల వసిస్తాడన్నారు కానీ ఉంటాడన్నాడు. ఏ వస్తువులో ఉంటాడో ఇది పక్కకు పోయి చివరికి మిగిలింది ఓం నమో నారాయణ అష్టాక్షరి మిగిలింది. దాన్ని నారహ అయనం యశస్య నారాయణ. నారములు అంటే సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు అని అర్థమైంది. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులు అయనము ఆధారమైన వాడు. యశస్య నారాయణ లోపల ఉండి ఆధారంగా దాన్ని నడిపించేవాడు, పైన కవచంలాగా ఉండేవాడని అర్థం వస్తుంది. సృష్టిలో ఉండే ప్రతి వస్తువు అని అన్నాడు. ఇది ఏ దేవతకు రాలేదు, ఈయనకు మాత్రమే వచ్చింది కనుక నారాయణ శబ్దమే పరమాత్మ అని. ఇందులో ఏం సందేహం లేదు. అట్లా నారాయణుని పూజించమంటే ఇతర దేవతలను నిందించమని అర్థం కూడా తీసుకోవద్దు. ఏ దేవతను నిందించినా పరమాత్మకు కష్టమే కలుగుతుంది. పరమాత్మ దేహములో ఉన్న అవయవములన్నీ ఈ దేవతలందరూ. ఇప్పుడు మా నాన్నగారు ముఖం మాకు ఇష్టం కానీ ఎడమ చెయ్యి ఇష్టం లేదు, కుడి చెయ్యి ఇష్టం లేదంటే బాగుంటుందా? తప్పవుతుంది. పాదాలకు నమస్కారం చేశారు, మీకు ఏది ఉన్నా లేకున్నా. అందుచేత అన్ని లోకాల దేవతలందరినీ ఆరాధన చేసిన ఆదరించమన్నారు మన చిన్నజీయ స్వామి గారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పి ఏం చెప్పారంటే సర్వదేవత ఆదరణ. అందరూ దేవతలకు నమస్కారం చేయండి, పర్వాలేదు. రక్షించమని అడిగేది మాత్రం నారాయణ దగ్గర అడగండి. కోరిక అక్కడ రక్షణ మీరు అడిగినా దొరకదు అక్కడ. దీనికి మన సాంప్రదాయంలో ఒక మంచి గొప్ప మాట చెప్పారండి. భర్తగా భావించమన్నారు పరమాత్మ. అదేమిటండి, లోకంలో ఒక ఆయన అన్నాడు కదా, మళ్ళీ భర్త ఇంకొక భర్త అంటే కష్టం కదా. శరీరానికి భర్త ఆయన, ఈ లోకంలోని వాడు. ఆత్మకు భర్త పరమాత్మ. ఆత్మకు ఈయన ఏం చేయలేడు. ఈ భర్త ఆత్మకు ఏమీ చేయలేడు, అధికారం కూడా లేదు. ఆత్మకు భర్త పరమాత్మే. భాగవతంలో వస్తుంది చింతయంతి అనే ఒక గోపిక. కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తుంటే పరిగెత్తేవాళ్ళు వీళ్ళంతా, ఆడవాళ్ళంతా, పెళ్లి లేని వాళ్ళు, సంతానం ఉన్నవాళ్ళు, భర్తలు, అత్తమావులు ఉన్నవాళ్ళంతా కూడా. ఒక ఆవిడ అలాగే బయలుదేరింది. వాళ్ళు ఎప్పుడు వెళ్తుంటే ఓ రోజు వాళ్ళకి దృష్టికి వచ్చింది, ఏమిటమ్మా ఎటు వెళ్తున్నామంటే కృష్ణుని దగ్గరికి వెళ్తున్నాను. అదేమిటి, నువ్వు భర్త ఉన్నాడు, అత్తమామలు ఉన్నారు, మనకు ఒక సాంప్రదాయం, కుటుంబం, గౌరవం ఉన్నది, ఎలా వెళ్తావు? వెళ్ళొద్దు అన్నారు. ఓహో,
ఈ శరీరం మీద కదా మీ అధికారం, శరీరం మీరు చేసుకోండి, ఆత్మ వెళ్ళిపోయింది పరమాత్మ సన్నిధానం. అంటే ఈ ఆత్మకు పతి ఆయన. పతి అంటే మనం ఏదో మాట వరుసకి చెప్పట్లేదు, వేదమే చెప్పింది. మీరు మంత్రపుష్పంలో వస్తుంది, పతిం విశ్వస్య ఆత్మేశ్వరగుం శాశ్వతగుం శివం అచ్యుతం. దీనికి పతి. ఇప్పుడు మన ఇంట్లో పెదనాన్నలు ఉంటారు, మామయ్యలు ఉంటారు, బాబాయిలు ఉంటారు, బావలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, కుమారులు ఉంటారు, అందరూ మగవాళ్ళేనండి. ఆ ఇంట్లో ఒక ఆవిడ కూడా ఉంది, ఆడ మనిషి కూడా ఉంది. భర్త పట్ల ప్రత్యేక గౌరవంగా ఉండి మిగతా వాళ్ళందరినీ ఆదరిస్తుందా లేదండి? అందరూ సమానమే అని అంటారండి ఎక్కడైనా? అందరూ సమానమంటే దోషం కాదా? అందరూ పురుషులందరూ ఒకటేనండి, అందరూ నాకు సమానమేంటే అందరిని భర్త వలె భావించమని అర్థం. ఈ లోకంలో దేవతలందరూ ఉన్నారండి, అందరు దేవతలు సమానమే ఎట్లా అవుతుంది? అందరు పురుషులందరూ భర్తలే అయితే అందరు దేవతలు సమానమే అవుతారు. ఒక్కొక్కరికి ఒక మర్యాద, ఇందరికీ ఇచ్చిన మర్యాద. తనకేదైనా కావాలంటే కుమారుణ్ణి అడిగిన దోషమే, తండ్రిని అడిగిన దోషమే, భర్త ఉండగా. అంతేగా? ఇప్పుడు వాడు ఏదైనా ఇచ్చేది ఉంటే చిన్నదో మల్లెపూల మారనో లేకపోతే చీరనో పాత పక్కింటి వాడు కోటీశ్వరుడు ఉన్నాడని వాటి దగ్గరికి వెళ్ళి అడుగుతారండి ఎవరైనా? ధర్మం అలా ఉంటుందా? తనకి ఏం లేకపోయినా, ఎంతటి హీనమైన స్థితిలో ఉన్నవాడు కూడా భర్తే తనకి ఏదైనా ఇవ్వాలి, తనకు గౌరవము రక్షణ అని కోరుకుంటారు. అలా ఉండడమే లోకధర్మం అండి. అట్లా నిర్ణయం చేశారు. ఈ ఆత్మకు పతి నారాయణుడు, మిగతా దేవతలందరూ బంధువులు. బంధువుల పట్ల ఎలా ఉంటామో అలాగే ఉండాలి, నారాయణుని పట్ల భర్త పట్ల ఎలా ఉంటామో అలా ఉండాలి. అందుచేత నారాయణుని మాత్రమే కోరండి అని మన సాంప్రదాయం స్పష్టం చేసింది. ఏదైనా కావాలంటే ఆయన మాత్రమే అడగాలి, మిగతా వాళ్ళందరికీ నమస్కారం చేయాలి. అంత గొప్ప సాంప్రదాయంలో పుణ్యము పాపము తొలగించుకొని, పుణ్యపాపములను తొలగించుకున్నటువంటి దివ్యాత్మ ఇవి రెండు తొలగించుకుంటే ప్రపన్నుడవని అంటారు. ప్రపన్నుడు అంటే ఏమీ లేనివాడు, పుణ్యం లేదు పాపం లేదు, సర్వము నారాయణుడే అనే భావన కలిగి ఉన్నటువంటి దివ్యాత్మ ఈ శరీరంలో నుంచి బయటపడే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఒక గొప్ప ఆటంకం వస్తుందండి. అంత్యకాలే చ మామేవ, ప్రాణం పోయేటప్పుడు ఎవడు నన్ను స్మరిస్తే వాడు నన్ను చేరును కిటికి పెట్టాడు. ఇప్పుడు ఇది ట్విస్ట్. ఎవడంటాడండి ప్రాణం పోయేటప్పుడు? అమ్మో అయ్యో అబ్బో లబో దిబో అంటారు తప్ప, లేదా కోమాలోనే ఉంటామో, హాస్పిటల్లో ఉంటామో, రోడ్డు మీదే ఉంటామో, ఏ స్థితిలో ఉంటామో చివరి. ఇప్పుడు ఒకప్పుడు అంటే 15 రోజుల ముందో ఏదో దర్భ వేసో అదో వేసో పడుకోబెట్టి రోజు పాలు పోసి రామాయణం వినిపించి దానాలు చేసి, ఇప్పుడు ఎవరికి తీరిక ఉన్నది? ప్రాణం పోయిన తర్వాత ఆ చివరి అంత్యకాలం దగ్గరికి అరగంట సేపు రావడమే పెద్ద కష్టం. ఎవరు పోతారో పోయిన వాళ్ళతో మనం మనకి ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వీళ్ళు తప్పించుకోవడానికి పోనవసరం లేదు. ఇలా అయిపోయింది కాలం. కనుక అంత్యకాలం అనేది ఎవరికి తెలియకుండానే పోయింది. ఎప్పుడు పోయిందో ఏమో ప్రాణం, అర్ధరాత్రి పోయింది, తెల్లారి చూస్తారు. ఇటువంటి పరిస్థితులలో అంత్యకాలములో నారాయణ శబ్దం ఒకవేళ నిజంగా స్పృహనే ఉంటే బిడ్డలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు వీటి మీద ఉంటుంది. కానీ ఇదో పెంచుకున్న కుక్కనో ఆవో భగవంతుని మీద ఎందుకు ఉంటుంది? అసలు వాడు అంటేనే పడవాయ మనకు. కనుక ఇది అసాధ్యం. అసాధ్యమైనది ఇచ్చినట్టే ఇచ్చి, అంత్యకాలంలో ఎవరు నన్నంటే నువ్వు నీకు మోక్షమే కలుగును అని నా లోకానికి వస్తారని అన్నావే, ఇది ఎలా ఉందంటే పంచపక్ష పరమాణాలు పెట్టి నోరు పెట్టేసినట్టుగా ఉంది. ఇది కష్టం. దానికి వరాహ పురాణంలో ఒక శబ్దం మనకు చెప్పి అమ్మగారి పట్ల నారాయణుడు చేసేటువంటి ఉపచారం ఏమిటో తెలుసుకొని ఇప్పుడు సమాప్తం చేసుకున్నాం. వరాహ పురాణంలో మనకు ఒక సంఘటన. ఒకానొక సమయంలో హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు భూమాతను తీసుకువెళ్ళి సముద్రంలో వేశాడు. ఎందుకు వేశాడు? కొంతమందికి ఉంటుందండి బుద్ధి, దేవుళ్ళను మనమే తయారు చేశామని అంటారు. మనుషులు చేసిన దేవుళ్ళారా అనేదో ఉంటారు కదా, మనుషులు తయారు చేశారటండి దేవుళ్ళు. ఈ మనుషులు చేసిన దేవుళ్ళ యొక్క గుణము కలిగినటువంటి వాడు హిరణ్యాక్షుడు. ఈ మానవులు ఈ భూమి ఉంటేనే దేవుడు ఉంటాడు, ఈ భూమిని లేకుండా చేస్తే దేవుడు ఉండడు అని వానికి ఒక సిద్ధాంతం. అంచేత ఏం చేయాలి? ఈ భూమిని తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేశాడు. అంత బలవంతుడు. సముద్రం ఎక్కడ పడేశాడంటే భూమి మీద ఉంది కదా మనం అనుకోవచ్చు. కాదు, అంతరిక్షంలో అనేకమైనవి ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఎక్కడో సముద్రంలో తీసుకుపోయి పడేశాడు ఆయన. కొంతకాలం అక్కడ ఉంది భూమి. పాచి పట్టిపోయి మురికి పట్టిపోయింది,
దుర్గంధ భూయిష్టమైంది. ప్రార్థన చేసింది ఆమె స్వామిని, రక్షక, జగద్రక్షక, నన్ను రక్షించమని. ఇప్పుడు రక్షణ అనగానే ఎవరు పరిగెత్తుకు రావాలండి? ఆయనే. మీరు పురాణాల్లో ఎక్కడైనా మనకు ఉదాహరణలు దొరుకుతాయి. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల ఉండు లీనమై. గజేంద్రుడు కోరుకున్నాడు, ఎవరయ్యా ఈ లోకానికి రక్షకుడు? వాడు రావాలంటే శివుడు రాలేదు, బ్రహ్మ రాలేదు, ఇంద్రుడు రాలేదు, చంద్రుడు రాలేదు. మళ్ళీ ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చారు. వాడు అడిగింది నారాయణ, నువ్వు రమ్మని అడగలేదు. ఈ లోకము ఎవడి చేత ప్రభవించినది, ఎవడు అధికారి, ఎవడు రక్షించేవాడు, ఎవడు కాపాడేవాడు, వాడు నన్ను కాపాడాలని కోరుకున్నాడు. వెంటనే వచ్చినటువంటి వాడు గజేంద్రుడిని రక్షించడానికి స్వామి వచ్చాడు. కనుక ఈ భూమాత కూడా ఒకసారి ప్రార్థన చేసింది, రక్షకుడైనటువంటి స్వామి కొరకు ప్రార్థిస్తే ఈయన మంచి ఆభరణాలన్నీ వేసుకున్న దివ్యమంగళ విగ్రహమైనటువంటి పరమాత్మ కనుక చక్కగా లేచి బయలుదేరాడు. ఈమెకు తెలిసింది, అదిలో స్వామి పరమపదంలో ఉంటాడు, అందంగా ఉంటాడు, అనేకమైన భోగాలు అనుభవించేవాడు, అందరూ సేవకులు ఉంటారు, ఆయన ఒక్క పని చేయనివ్వరు. అలాంటి వాడిని నేను నా కష్టము చెప్పి పని చెప్తున్నాను, ఆయనకు కష్టం కలిగిస్తున్నాను అని మళ్ళీ స్వామిని ప్రార్థించి, స్వామి మీరు రావద్దు, నా కర్మ ఇలా ఉంది, ఏడుస్తాను, మిమ్మల్ని ఎందుకు కష్టపెట్టాలి? పరమాత్మ పట్ల ఈ భావన కలిగి ఉంటే ప్రపన్నుడండి. భగవానుడికి కష్టం కలిగించవద్దు. పొద్దున లేవగానే స్వామి పాపం ఆయన లేచాడో లేదో అని ఆ మందిరంలో దగ్గరికి వెళ్ళి, లేచావా స్వామి అని అడగాలి. చక్కగా కూర్చోబెట్టుకొని చిన్నపిల్లాడికి పెట్టినట్టుగా అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, సర్వలోక నియంత ఒక చిన్న రూమ్ ఇస్తే చిన్నపిల్లాడు కూర్చున్న టీచర్ చెప్తే కూర్చున్నట్టుగా ఇక్కడ ఉండవయా అంటే అక్కడ కూర్చొని చేతులు కట్టుకొని కూర్చున్నాడు కదా. మన హృదయం కరగొద్దా? మీరు మన పిల్లవాడిని కూర్చోబెట్టండి, ఒక చాక్ పీస్ రౌండ్ పెట్టి నువ్వు 5 నిమిషాలు కూర్చోరా అంటే 1 నిమిషం కూడా కూర్చోతున్నాం. కానీ మనం తెచ్చుకున్న పెరుమాళ్ళు మాత్రం మీరు ఏ రంగు వేస్తే ఆ రంగు బట్టలు కట్టుకుంటాడు. ఏ ప్రసాదం మనకి ఏది తినబుద్ధి అయితే, ఏది తినాలనిపిస్తే చక్కెర పొంగలో పులిహోరో అది పెడితే అదే తింటున్నాడుగా. తింటున్నాడంటే చూస్తున్నాడు అంతే. తింటే మనం పెడతామా? ఇవాళ తినేసాడు అనుకోండి, రేపు మళ్ళీ ఒక రోజు చక్కెర పొంగల్ చేసుకున్నప్పుడు పెడతామండి ఆయనకు? అమ్మయ్యో ఆయన పెట్టేస్తే మొత్తం తినేస్తాడు. మరి తిననప్పుడు ఎందుకు పెట్టారండి కదా? ఆయన తినడు కదా, ఆయన ముందర పెడితే. అంటే మన దృష్టిలో తినడం అంటే లోపలికి మెక్కేయడం అని శాస్త్రం దృష్టి. కంటితో చూసినా తిన్నట్టే, తల్లి స్తన్యపానం ఇచ్చినా కనిపించకుండానే ఇవ్వాలి, భోజనం పెట్టినా కనిపించకుండానే పెట్టాలి. తను ఇంట్లో గృహస్థు ధర్మము తెలిసిన వాడు భోజనం చేయాలంటే ఎవరో తనను ప్రేమించేవాడు పెడితే రహస్యంగానే భోజనం చేయాలి. భోజనం అట్లా ఉంది. కంటితో చూస్తే ఎంగిలవుతుంది, తిన్నట్టే లెక్క. అంటే ఆ ఊరికే ఈ లెక్కలు చెప్పుకుంటే కాదు, అంటే దానికి ఒక ప్రమాణం ఉంది. ఒక 200-300 పిల్లలు ఉంటాయండి చేపకు, నీళ్ళలో ఉండే చేపకు కనీసం ఒక 100 పిల్లలు. అది ఉండేది ఇంత 3 ఇంచులు ఉంటుంది తల్లి, దాని పిల్లలు ఒక 100. ఎలా కాపాడుతుందండి? స్తన్యపానం ఇచ్చేది లేదు, పోని తన శరీరం ఇచ్చినా ఈ 100 పిల్లలకు కూడా సరిపోదు దాని శరీరం, ఒక పూటకే కంప్లీట్. మరి ఎలా? తన కంటితో చూస్తే వాటి కడుపు నిండుతుంది అని నిర్ణయం. తల్లి ప్రేమగా తన పిల్లలన్నింటినీ ఒక కన్నుతో అలా చూస్తుందట, వాడి కడుపు నిండేస్తుంది. ఎంత విచిత్రమో చూడండి. ఒక చేపకేమో దాని కంటికి అంత శక్తి ఉన్నది, పరమాత్మకు లేదండి. మన ప్రసాదాన్ని చూసి ఆరగించేటువంటి అట్లా నిర్ణయం చేసిన అలాంటి పరమాత్మ ఈ అమ్మవారిని రక్షించడానికి వస్తున్నాడు. కష్టాన్ని తెలుసుకున్నది భూమాత. వద్దండి మీరు రావద్దు, నా కర్మ మీద నేను అనుభవిస్తాను, మీరు కష్టపడొద్దు అని అనగానే పరమాత్మ అన్నాడు, అదేమిటమ్మా ఇప్పుడే కదా రక్షించమన్నావు, ఇప్పుడే వద్దంటున్నావు. ఏదో అజ్ఞానంతో నిన్ను రక్షించమని కోరాను, ఇప్పుడు కొంచెం బుద్ధి తెలిసింది, నీవే గొప్పవాడివి, నేను ఇవాళ ఉంటాను, రేపు నశించిపోతాను, నాదేం పెద్ద విషయం, మీరు శాశ్వతమైన వారు కనుక మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టాలి, కనుక మీరు రావద్దు అంటే ఇప్పుడు పరమాత్మ పెద్ద సంకటం. ఎప్పుడూ ఈ మాట అంటే పరమాత్మకు సంకటమేనండి. నువ్వు రా అని మనం పదే పిలుస్తుంటాం. భూమాత ఈ మాటను చెప్పినది, పరమాత్మ ఆలోచన చేశాడు, ఓహో మరి ఆమె మాటను కూడా అందించాలి కదా, కష్టపెట్టొద్దుగా. వద్దన్న పని చేస్తే ఆమె మనసు చిన్నపుచ్చుకుంటుంది. కనుక పరమాత్మ దగ్గర అపారమైన జ్ఞానం ఉందండి, మనకేమో తెలియదు. వాడు హిరణ్యకశిపుడు ఎన్ని కోరికలు అడిగాడు,
ఇంటిలో కానీ బయట కానీ కింద కానీ మీద కానీ రాత్రి కానీ పగలు కానీ మనిషి చేత కానీ జంతువు చేత ఎన్ని కోరాను అన్ని కోరాడు. అన్నింటినీ తప్పించుకునే రూపంతో వచ్చాడు చంపడానికి. వీడు ఎన్ని కోరితే అంతకంటే ఎక్కువ జ్ఞానం అయినది. అలాగే ఈ అమ్మవారు వద్దన్నది కదా, ఆమె మనసును కష్టపెట్టద్దు, నేను అమ్మను పొందవలేను, నా సొత్తును నేను పొందాలి, ఆమె మనసును కష్టం కలిగించొద్దు అని భావించి పరమాత్మ వరాహ రూపమును పొందెను. ఎప్పుడైనా మనం ఆలోచన చేశాము? జ్ఞానులైన వాళ్ళు ఆళ్వారులు అట్లా గుర్తించినారు. వరాహ రూపం ఎందుకంటే నీచమైంది, ముట్టుకుంటే అసహ్యం, స్నానం చేయాలి. అటువంటి అసహ్యకరమైనటువంటి రూపాన్ని అడవి పంది కూడా అలాగే ఉంటుంది, భయంకరంగానే ఉంటుంది, అసహ్యంగానే ఉంటుంది, అదేం గొప్పగా ఉండదు. ఈ మురికిని స్వీకరించాలంటే ఎవరు కావాలి? వరాహమే కావాలి. తాను వరాహ రూపంగా పొంది ఆ సముద్రంలోకి ప్రవేశించి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చాలా రోజుల తర్వాత దొరికిందటండి అమ్మవారు. వియోగము తర్వాత కలిగినటువంటి పత్ని సంయోగం, అట్లా పెద్దల వ్యాఖ్యానం. తండ్రి గారు ఒక్కసారిగా చాలా రోజుల తర్వాత కనిపించినటువంటి అమ్మను చూసి తన అనురాగము చేత గట్టిగా ఆలింగనం చేసుకుని గుండెలకు హత్తుకొని పైకి వస్తున్నాడు. మీరు ఎక్కడైనా వరాహ క్షేత్రంలో చూస్తే అమ్మవారిని అతి ప్రేమగా పట్టుకున్నట్టుగా ఉంటుంది. మీరు ఏ స్వరూపంలో అంత ప్రేమ ఉండదండి. ఏదో లక్ష్మణస్వామి తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టుగా ఉంటుంది, ఇంకొక ఆయన పక్కన నిలబెట్టుకున్నట్టుగా ఉంటుంది. కానీ వరాహస్వామి అమ్మవారి పాదాల కింద ఒక చెయ్యి వేసి, ఒక చెయ్యి ఆమె కింది నుంచి నడుము నుంచి వేసుకొని గుండెలు కట్టుకొని ఉంటాడు. అలా తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు అమ్మవారికి ఏం కలిగింది? అమ్మ కదా, ఆమె ఎంతసేపు మన మీద ప్రేమ. ఈయన ఇంత గొప్పవాడు కదా, ఈనాటికి చిక్కినాడుగా. ఈయన చేసిన పని ఏమిటి? ప్రాణం పోయేటప్పుడు మరణమా, నిన్నంటే నిన్ను కీర్తిస్తే తీసుకెళ్తావా, ఇది తొలగింప చేయాలన్నది ఆమె హృదయంలో. ప్రతినిత్యం తన ఒళ్ళో మరణిస్తున్నటువంటి వాళ్ళను చూసి అనేక లోకాలకు వెళుతూ లబోదిబోమంటూ బాధపడేవాడే ఉన్నాడు. కానీ రామకృష్ణ అన్నవాళ్ళు ఎవరుంటారండి? ఈ గుండెలకు హత్తుకున్నటువంటి సమయంలో స్వామి ఒక కోరిక, ఒక్కటి కాదు ఎన్ని అడిగినా ఇస్తానన్నాడు. ఈయన ఆ మజాలో ఉన్నాడు. అంటే ఒకటి చాలండి. తల్లి ఎప్పుడూ అలాగే ఆలోచిస్తుంది. భర్త అనురాగాన్ని పొందే వేళ తన పిల్లల క్షేమాన్ని కోరేటువంటి స్వరూపానికి తల్లి అని. తనకెందుకు? తన పిల్లలను రక్షించాలి. తాను త్యాగం చేసి భర్తను ప్రేరేపణ చేసి ఆస్తులు పాస్తులు అన్నీ అందింపజేసి పిల్లలకు అందింపజేస్తుంది కదా. ఈ అమ్మవారి ఈ మాటనగా చెప్పండి, ఆ పెట్టుకున్నటువంటి రూలు తొలగించండి అయ్యా, పిల్లలతో కావట్లేదు, ప్రాణం పోయేటప్పుడు ఎవరు అనట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను, నా ఊళ్ళోనే కదా వాడు పరమపదిస్తున్నారు, మరి ఏం చేయమంటారు? ఏమైనా చేయండి, అది తొలగించేసే. అంటే ఆమె మీద ఉన్న అనురాగము చేత, మన మీద ఉన్న వాత్సల్యం చేత పరమాత్మ ఇచ్చిన మాట. వరాహ చరమ శ్లోకము మనకు అన్ని గ్రంథాలు శ్రీపతి స్తుతిమాలలో నయామి మద్భక్తం శరీరే సతియో నరః కాష్టపాషాణ సన్నిభం. ఇప్పుడు చెప్తున్నాను దేవి, నీకు వరమిస్తున్నాను, మాటిస్తున్నాను. వాడు జీవించినంత కాలం నా నామాన్ని అనుసంధానం చేసుకుంటే ప్రాణం పోయేటప్పుడు వాడు అనకపోయినా పర్వాలేదు, నేను అంటూ తీసుకుపోతాను నా. ఇది కూడా వైష్ణవుడికి మినహాయింపు. అందుకే ఆచార్యుడు ఇచ్చిన మంత్రము అనుసంధానము చేసుకోవాలి. అది ఎట్లానంటే అట్లా కుదురుతుందా అంటే కుదురుతుంది. మనం రోడ్డు మీద నడిచి వెళ్తుంటే ఒక చిన్న రాయి కాలు తగిలింది అనుకోండి, ఏమంటాము? అమ్మ అని అంటున్నావా లేదా? మరి అమ్మ ఉందా అక్కడ? లేకపోయినా అమ్మ అనే శబ్దం వచ్చిందిగా. బాధ కలిగినప్పుడు నీకు అలవాటైన పేరు అమ్మ, అంతే కదండి. చిన్నప్పటి నుంచి మనం అమ్మ 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 అని అనుకున్నాం కనుక బాధ కలిగితే అమ్మ అనే వచ్చిందిగా. తాత బావ అని అనలేం కదా. అందుచేత మనము అలవాటు చేసుకుంటే ప్రాణం పోయేటప్పుడు అది బాధ కలిగితే వస్తుంది నారాయణ శబ్దము, రాకపోయినా పరమాత్మ తాను అంటూ. ఇవాళ అమ్మగారి దివ్యాత్మం తీసుకువెళ్ళడానికి ఇంకొక మాట, పరమపదించే రోజు నుంచే నారాయణుడు ఇక్కడ ఏం చేసి ఉన్నాడు. ముగ్గురుంటేనే ఉంటారన్నారు కదా, మరి ఇంతమంది ఉన్నాం మనం అంతా. జీవుడి పట్ల ప్రేమ చేత, భగవంతుడి పట్ల విశ్వాసం చేత కదా మనం ఉన్నాం. ఎక్కడ కూర్చొని ఉంటాడు అని పెద్దలు నిర్ణయం చేస్తే మన హృదయ కమలంలో కూర్చొని వింటున్నాడు ఆయన. చెప్పేటువంటి వాడు ఆయనే, వినేవాడు ఆయనే. ఆయనకు అది అలవాటు. అన్ని డబల్ రోల్లు, అనేక రోల్స్ అన్నీ ఆయనే వేసుకొని ఆనందిస్తాడు. ఇంత గొప్పనైనటువంటి ఇక్కడ ఈ స్థలంలో అశౌచమే లేదు.
అని నిర్ణయం. ప్రపన్నుని గృహంలో అశౌచం లేదు. లోకం కొరకు మనం ధర్మం పాటించాలి, తప్పులేదు. కానీ పెద్దలకు నిర్ణయం చేశారు, అశౌచ దోషం కూడా లేదు. నారాయణుడు వేంచేసి ఉన్నాడు. జీవుడు నారాయణుడు, నారాయణుడు ఇట్లా కూర్చుంటే ఒళ్ళో జీవుడు కూర్చొని మన మాటలు, మనం చేసేటువంటి పనులు, మన ధర్మము, మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా స్వీకరిస్తూ, ఆనందిస్తూ, ఆశీర్వదిస్తూ ఉంటారు. అటువంటి దివ్యమైన ఈ హృదయ కుహరంలో ఉన్నటువంటి నారాయణుడు లోపలికి వచ్చాడు. తీసుకువెళ్ళడానికి అడిగాడు, ఏమమ్మా ఒకసారి భగవన్నామం అనగలవా అంటే, స్వామి కపవాద పిత్తై కంఠావరోదన విధౌ స్మరణం కుతస్తే. ఎట్లా అనగలను స్వామి? శరీరం అంతా కూడా బిగుసుకుపోయింది, నరాలు పట్టేశాయి, రక్తం గడ్డగడ్డుకు పోయింది. ఎవరో వచ్చి అమ్మ అంటున్నారు, ఎవరో నానమ్మ అంటున్నారు, ఎవరో అత్త అంటున్నారు, ఎవరు అక్క అంటున్నారు. ఓయందామంటేనే శబ్దం లేక గురుగురు గురుమని శబ్దం వస్తున్నది. ఇప్పుడు నేను నీ నామాన్ని అనగలనా? నేను అనలేనండి, మన్నించండి అన్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన వచ్చినవాడు తీసుకెళ్ళడానికి సర్వేశ్వరుడు, తీసుకుపోకపోతే ఆయన అధికార భంగం అవుతుంది. తీసుకెళ్ళాలంటే ఈవిడ చేతగాలంటుంది. మళ్ళీ ఆయనకే కష్టం. పోనీలే, ఆ రోజు నేను ఆమెకు వరం ఇచ్చానుగా, భూమాతకి. తల్లికి ఇచ్చిన వరము ఇప్పుడు ఈ పిల్లవాడికి ఉపయోగపడుతుంది అని పరమాత్మే తాను శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని తానే అంటూ ఈ ముక్తాత్మను పట్టుకొని మూలాధార చక్రము నుంచి సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయనే అనుకుంటుంది. చూడండి, మనల్ని అని ఇంత సృష్టిని తయారు చేసిన కర్మకు మళ్ళీ ఆయన ఆ బాధ. అంతటి దయామయుడు పరమాత్మ, వాత్సల్య పూర్ణుడు. వాత్సల్యము అంటే తన పిల్లల పట్ల ఉన్న అపరిమితమైన ప్రేమ, దాన్ని వాత్సల్యం అని పేరు పెట్టారు. వాత్సల్యం అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, వత్సము అంటే దూడ అండి. దూడను కనినప్పుడు ఆవు తన దూడను తన నాలుక చేత దాని మురికిని శుభ్రం చేస్తున్నది. ఇది సృష్టిలో ఏ జంతువు చేయదు, ఏ జీవి చేయదు, ఎవరిని దగ్గరికి రానివ్వదు. తన దూడను తానే నాలుకతో దాని మురికిని శుద్ధి చేసి అప్పుడు పాలిచ్చి దాన్ని కాపాడుతున్నది. కారణం ఏమిటి అంటే, ఆ దూడ పట్ల తల్లికున్న అపరిమితమైన ప్రేమ. వత్సము పట్ల ఆవుకున్న ప్రేమకు గుర్తుగా ఆ శబ్దాన్ని పెట్టారు, వాత్సల్యము. ఇది పరమాత్మకున్న గుణంలో కొంత ఆవుకొచ్చింది. పరమాత్మ కూడా అలాంటి వాడే. మనము దూడలమైతే మనము చేసిన అనేక పాపములున్నా కూడా వాటినన్నింటిని శుద్ధి చేసుకొని తన లోకానికి తీసుకొని వెళతాడు. ఇది అమృతవల్లమ్మ గారి పట్ల పరమాత్మ చూపెట్టిన అనురాగం. బ్రహ్మరంధ్రాన్ని భేదింప చేసుకొని సూర్యకిరణము ద్వారా తీసుకువెళ్ళి, ఆయన ఎంత వాడండి, త్రివిక్రముడు. జీవుడేమో అణురూపములో ఉన్నాడు, తాను కూడా అనురూపం పొందాడండి. చూడండి ఎంత ఒక్కొక్క మెట్టు ఆ పరమాత్మ దిగజారుతున్నాడు. లోకాలన్నీ నిండిన పరమాత్మ అణువుగా మారి ఈ అనురూపమైనటువంటి జీవుడి దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని దివిటి వెలిగించుకొని సుషుమ్న నాడిలో ప్రవేశపెట్టి మంత్రానుసంధానము చేస్తూ తీసుకువెళ్ళి సూర్యమండలాన్ని దాటించి అక్కడ విడిచిపెట్టాడు. అక్కడికి చేరుకున్నారు అమ్మగారు. సూర్యమండలము దాటి వెళ్ళడము ఈ శరీరముతో సాధ్యము కాదు. ఇప్పటికే అంటున్నారు, ఏదో చంద్రమండలం వెళ్ళారు, మార్స్ మీదకి వెళ్ళారు, అది ఇది అంటున్నారు. వెళ్ళారని కొంతమంది అంటున్నారు, లేదో స్టూడియోలోనే వేసి ఏదో మేనేజ్ చేశారని కూడా అనేవాళ్ళు ఉన్నారు. వెళ్ళారో లేరో పోని వెళ్ళారనుకుందాం. చంద్రుడి మీదకి కుజుడి మీదకి వెళ్ళడానికి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయితే ఇక సూర్యుడికి ఎప్పుడు వెళ్ళగలము, ఎప్పుడు గ్రహించగలము? కనుక ఇది అసాధ్యము ప్రస్తుతానికి. పుట్టే పూర్వం ఇంకా మానవ జ్ఞానం పెరిగితే వెళ్ళవచ్చునో ఏమో, కానీ ఆత్మస్వరూపంగా తేజోరూపంగా మాత్రమే వెళ్ళగలరు. అది వారు అక్కడ చేరుకొని స్వామివారికి దండకం అనిపిస్తే అక్కడ భగవానుడు విశ్వరూపాన్ని చూపెట్టాడు. జీవుడికి పరమాత్మ విన్నాడు కానీ ఎప్పుడూ ఆయన రూపం చూడలేదు. ఎక్కడో భారతంలో విన్నాము అర్జునుడికి చూపెట్టాడని, వింటున్నాము ఇలా ఉంటుంది అలా ఉంటుందని కళ్ళతో అయితే చూడలేగా. ఇక పెద్ద విగ్రహం గుళ్ళో కనిపిస్తే ఇంత పెద్దగా ఉన్నారని అంటున్నామే తప్ప లోకాలన్నీ నిండిన రూపం మనం చూడలేదు. కనుక ముక్తాత్మక ఆ లోటు ఉన్నది. అన్నీ తెలుసుకున్నారు వారు ఆచార్య సంబంధం, కానీ భగవత్ స్వరూపం విరాట్ రూపాన్ని చూడలేదు కనుక అది పూర్తి చేశారు. అక్కడ సూర్యమండలాన్ని దాటి తన యొక్క విశ్వరూపాన్ని అంతా చూపెట్టాడు ముక్తపురుషుడు. ఈ లోక
లోకాలన్నీ నిండినటువంటి సహస్ర శీరుష పురుష, అనేక వేల తలల చేత, వేల పాదముల చేత, వేల హస్తముల చేత లోకాలన్నీ ఆయనలోనే నిండి ఉన్న స్వరూపాన్ని దర్శించుకున్నారు, శరణాగతి చేశారు, చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఆజ్ఞ అంటే అప్పుడు స్వామివారు అన్నారు, ఇప్పుడే తీసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళి మీ అమ్మగారికి ఇచ్చి మేము మిమ్మల్ని మంచిగా ప్రేమగా చూసుకోవాలని ఉంది, కానీ మరి నా తర్వాత నువ్వే కదా నాయకుడు, మరి ఈ లోకాలన్నింటికి ఎక్కడెక్కడ ఏముందో మన ప్రాపర్టీస్ చూసుకోవద్దండి, మీరు యువరాజు కదా మీరు, అవునా కాదండి? స్వామి పరమాత్మ మహారాజు అయితే జీవుడు యువరాజు కనుక మరి యువరాజుగా మీకు అక్కడికి వెళ్ళి పట్టాభిషేకం జరగబోయే ముందు మీరు ఒకసారి మన పరిపాలన చేసేటువంటి లోకాలన్నీ చూసి రావాలిగా. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పరమాత్మ ఇంకొక లోటు, తాను వెళ్ళలేదు కదా ఎక్కడికి, తన ప్రతినిధినైనా పంపిద్దాం అని వారి యొక్క దివ్యాత్మకు అనేక శక్తులనిచ్చి సౌందర్యాన్ని ఇచ్చి అన్ని లోకాలు సేవించుకొని రండి, అందరికీ మంగళాశాసనాలు చేసి రండి అని లోకాలన్నింటికి గరుడుని ద్వారా వర్తమానం పంపించి మా యొక్క ప్రపన్నుడైన మమ్మల్ని ఆశ్రయించిన ఒక మానవుడు, ఒక జీవుడు, ఒక ప్రపన్నుడు మీ దగ్గరికి వస్తున్నాడు, చక్కగా సేవించుకొండహో అని చాటింపు వేశారు. గరుడుని యొక్క శబ్దం విన్నారు లోకాలన్నీ. అన్ని లోకాలలో పండుగగా ఉన్నది. ఎవరు వస్తున్నారు అంటే గొప్ప ఆచార్య పురుషులు మన ఇంటికి వస్తున్నారంటే తిరుజేరు స్వామి వారు, లేక మన పూర్వాచార్యులు, లేకపోతే వానమావళి స్వామి వారు, అహోబిల స్వామి వారు వస్తున్నారంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. వారి కొరకు ఎన్నో ఏర్పాట్లు చేస్తాం. అలాగా లేదు పెరుమాళ్ళ ఒక యాత్రనే, పెరుమాళ్ళే మన ఇంటికి వస్తున్నాడు అంటే ఎంత గొప్పగా ఉంటుందో. ఈ ముక్తాత్మ గురించి లోకాలన్నీ ఆ విధంగా వేయించేసి అలంకారాలు చేసి మామిడాకు తోరణాలతో అరటి స్తంభముల చేత దారులన్నీ నీళ్లు చల్లి అనేక రంగవల్లికలు వేసి పట్టు వస్త్రాలు నేల మీద పరిచి ధూప దీప నివేదన ఛత్ర చామరముల చేత ఎదురు చూస్తూ ఉన్నారు ముక్త పురుషుడిని సేవించడానికి. ఎందుకంటే పరమాత్మ రాలేదు ఇప్పటి వరకు, మరి వచ్చిన వాడే పరమాత్మ కదండి మాకు. వారి యొక్క భావన చేత దేవతలందరికీ భాగవతోత్తముని పాద స్పర్శ పరమాత్మ కన్నా గొప్పది. ఇది రామానుజుల వారు చెప్పిన మాట. మీరు పెరుమాళ్లను ఆరాధించకపోయినా పర్వాలేదు, ప్రపన్నులైన భక్తులను మాత్రం గౌరవించాలి. ఆయన అర్థం చేసుకుంటాడు. భాగవతోత్తములను నిందిస్తే, వారిని పరామర్శించకపోతే పరమాత్మ మనస్సు కినుక వహిస్తారు అని నిర్ణయం చేసినారు. అందుచేత భాగవత పాద స్పర్శ, రేపు భాగవతోత్తముని యొక్క పాద స్పర్శ గొప్పతనం కూడా చెప్పుకొని, భాగవతోత్తముల గొప్ప వైభవం చెప్పుకొని, ఆ తర్వాత పరమాత్మ సన్నిధానంలో ఈ ముక్తాత్మకు అనేకమైనటువంటి అభిషేకాలు జరుగుతాయి, అలంకారాలు జరుగుతాయి. సప్త ప్రాకారులుగా తీసుకుని వెళ్ళి పరమాత్మ సన్నిధానానికి చేర్చుతారు. అక్కడ భగవంతుడు కనిపించడు. కనిపించకపోతే మళ్ళీ అక్కడ ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని ఆరాధించి భగవద్ దర్శనం చేసుకోవాలో వారు తెలుసుకుంటారు. ఆ తర్వాత పరమాత్మ స్వరూప దర్శనం అవుతుంది, దగ్గరికి తీసుకుంటారు, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, వాద సంవాదం నడుస్తుంది, పరామర్శిస్తాడు, ప్రశ్నలు వేస్తాడు, వాటన్నింటికీ వీరు జవాబులు చెబుతారు. ఆ తర్వాత మోక్షం అంటే ఏమిటో అప్పుడు పరమాత్మ వారికి అందిస్తాడు. అది తెలుసుకొని మనము మోక్షం యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి హృదయాలన్నీ కూడా పరమాత్మ మయమైపోయి అనేక దోషములు తొలగిపోయి ఇహలోకంలో అనేక సౌఖ్యాలు అనుభవిస్తామని మన పెద్దలు నిర్ణయం చేశారు. అలాంటిది వారికి పరమపదంలో గొప్ప వైభవం, మనకి ఇక్కడే పరమపదంలో కలిగేటువంటి వైభవం కలుగుగాక అని ఆచార్య శ్రీముఖంగా ప్రార్థన చేస్తూ ఆడవారు ఎబ్బెరుమానార్ జియర్ తిరువడిగళియే శరణం. జై శ్రీమన్నారాయణ.
श्रीकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलं मङ्गलाशासनपरे मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृताय मङ्गलं। जय श्रीमन्नारायण। లైట్ చూపించండి. బాగా లైట్ ఇదేంటి అవసరం చేసేసాను ఇదేంటి కట్ చేసానండి